అందరికీ నమస్కారం. ఇవాల్టి మన క్వశ్చన్ సార్ట్ ది అరే యూజింగ్ బబుల్ సార్ట్ అనమాట. సో మనకి ఇన్పుట్ 1 4 5 3 7 1 4 5 3 7 ఓకే. దీన్ని సార్ట్ చేయడం అంటే ఏంటి? దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం, విచ్ ఈస్ 1 3 4 5 అండ్ 7. సో ఇది మీ యొక్క ఇన్పుట్ అండ్ మీరు క్రియేట్ చేయవలసిన అవుట్పుట్ ఇదనమాట. ఓకే, సో దీన్ని బేసిక్గా సార్టింగ్ అంటారు. సో ఈ విధంగా సార్టింగ్ చేసేందుకు బోల్డ్ అన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో ద ఫస్ట్ అండ్ ద ఈజియెస్ట్ వన్ ఈజ్ బబుల్ సార్ట్. సో ఈ వీడియోలో మనం బబుల్ సార్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? పక్కా? గ్రేట్. డెఫినెట్లీ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. పక్కా చేశారా లైక్? షూర్, గ్రేట్. సో బబుల్ సార్ట్ అంటే ఏంటి? బబుల్ సార్ట్ బేసిక్గా కన్సిక్యూటివ్ నంబర్స్ని కంపేర్ చేసుకుంటూ సార్ట్ చేయడం అనమాట. చెప్తాను చూడండి. 1 4 5 3 7 కదా. 1 4 5 3 7. సో ఏం చేస్తామంటే బేసిక్గా ప్రతిసారి 2 కన్సిక్యూటివ్ నంబర్స్, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు ఆర్ ఇది అవ్వచ్చు, కంపేర్ చేసి ఒకవేళ వాటి ఆర్డర్ తప్పు ఉంటే వాటిని స్వాప్ చేస్తాం అంతే. దట్స్ మోర్ ఆర్ లెస్ ఆల్ అబౌట్ బబుల్ సార్ట్. అంటే ఏంటని అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 5 అనే ఒక పేర్ని కైండ్ ఆఫ్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 4 5 అనే పేర్, ఈ 4 5 అనే కన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క పేర్ కరెక్ట్ ఆర్డర్లో ఉందా, తప్పు ఆర్డర్లో ఉందా? కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది. బికాస్ ఆల్ఫాబెటికల్ మన అసెండింగ్ ఆర్డర్లో కూడా 4 తర్వాతనే 5 వస్తుంది. సో దీన్ని ఎటువంటి చేంజ్ చేయక్కర్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 and 3 ఉంది. దీన్ని ఏం చేయాలి? ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు. బికాస్ న్యూమరికల్గా అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ 3 రావాలి, ఆ తర్వాత 5 రావాలి. కాబట్టి ఈ రెండు నెంబర్స్ని మనం స్వాప్ చేస్తాం అండ్ దీన్ని 3, 5 చేస్తాం. ఆ విధంగా ఈ యొక్క అర్రే మొత్తం సార్ట్ అయ్యేంత వరకు చేస్తాం. ఎలా అన్నా అంటే లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, సో ఇది 1 4 5 3 7 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు నెంబర్స్ని ఏం చేస్తాం? ఈ రెండు నెంబర్స్ని అండ్ లెట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ద ఇన్పుట్ ఆల్సో, ఇంకా బాగా అర్థమయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఈజ్ 1 4 5 7 3 అనుకుందాం. ఇది ఇన్పుట్, దీన్ని సార్ట్ చేయాలి. ఓకే, సో బేసిక్గా ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని చెక్ చేస్తాం. 1 4 కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయా లేవా? ఎస్, కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. కాబట్టి ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. ఓకే, ఆ తర్వాత వీ విల్ చెక్ దీస్ 2 4 and 5 కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేవా? ఎస్, దే ఆర్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. కాబట్టి ఇది మళ్ళీ 1 4 5 7 5 గానే ఉంటుంది, 7 3 గానే ఉంటుంది. ఇది 3 కదా. లెట్ మీ చేంజ్ దిస్. ఇది 5 కాదు, ఇది 3. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ వీ విల్ చెక్ దీస్ 2. ఈ రెండు కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి అగైన్ సేమ్ 1 4 5 7 3. ఫైనలీ ఈ రెండు కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేవా? టెల్ మీ. ఈ రెండు కూడా కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి అనుకుంటే అది తప్పు. రెండు కరెక్ట్ ఆర్డర్లో లేవు. కాబట్టి ఇట్ విల్ బి 1 4 5 3 7. సో బేసిక్గా ఈ విధంగా మన ఫస్ట్ పాస్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ టైం కంప్లీట్ అర్రేని ఒకసారి ఇటరేట్ చేసాం. ఓకే, ఆ తర్వాత వీ విల్ స్టార్ట్ ద సెకండ్ కైండ్ ఆఫ్ పాస్. ఓకే, సెకండ్ పాస్లో స్టార్టింగ్ విత్ 1 4 5 3 7. మళ్ళీ కంపేర్ దిస్ 2. సేమా కాదా? కరెక్టా కాదా? కరెక్టే. కాబట్టి 1 4 5 3 7 ఇస్ ద ఆర్డర్. నెక్స్ట్ కంపేర్ దీస్ 2. కరెక్టా కాదా? కరెక్టే. సో 1 4 5 3 7 ఉంటుంది. ఆ తర్వాత కంపేర్ దీస్ 2. దే ఆర్ రాంగ్. కాబట్టి 1 4 3 5 7 అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ యూ విల్ కంపేర్ దీస్ 2. ఇట్ విల్ బి 1 4 3 5 7. ఓకే, సో ఈ విధంగా మనకి సెకండ్ పాస్ కంప్లీట్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే బబుల్ సార్ట్లో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేటప్పటికీ లాస్ట్ ఎలిమెంట్ సార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే లాస్ట్ ఎలిమెంట్ దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సెకండ్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి లాస్ట్ 2 ఎలిమెంట్స్ కూడా వాటి యొక్క కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో థర్డ్ పాస్లోకి వెళ్ళేటప్పటికి థర్డ్ పాస్లోకి ఏమవుద్ది? ఎస్, లాస్ట్ 3 ఎలిమెంట్స్, సో ఈ 3 కూడా కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఫోర్త్ పాస్లో యాజ్ యూ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ 4 ఎలిమెంట్స్ కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి.
ఫిఫ్త్ పాస్లో ఎస్, all 5 elements will be in the correct position. So if there are n elements, ఆ ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అవ్వాలి అంటే బేసిక్గా ఎన్ని పాసెస్ కావాలి? అట్ మోస్ట్ n పాసెస్ కావాలి. అంతేనా? పక్కా? ష్యూర్? అర్థమైందా? సో గ్రేట్. సో లెట్ మీ ఇరేజ్ దిస్ పార్ట్. ఇరేజ్ చేశాను. ఓకే, సో సెకండ్ పాస్ కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ పాస్కి స్టార్టింగ్ విల్ బి 1 4 3 5 7. మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ చేయండి. దే ఆర్ కరెక్ట్. సో దెన్ విల్ చెక్ దీస్ 2. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్గా లేవు. కాబట్టి ఇట్ విల్ బికమ్ 1 3 4 5 7. ఆ తర్వాత జస్ట్ కంపేర్ దీస్ 2. ఓకే, యాక్చువల్గా దీస్ 2 కంపారిజన్ అక్కర్లేదు. ఎందుకు? బికాస్ ఆల్రెడీ వీ నో దాట్ దీస్ 2 ఆర్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. సో ఇక్కడతో కంపారిజన్ ఆపేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆర్ థర్డ్ పాస్. ఓకే, సో థర్డ్ పాస్కి వచ్చేటప్పటికి లాస్ట్ 3 ఎలిమెంట్స్ కరెక్ట్ పొజిషన్స్కి వచ్చేసాయి. ఓకే, సో ఫోర్త్ పాస్లో ఇట్ విల్ స్టార్ట్ విత్ 1 4 5 7 1 3 4 5 7. ఓకే, నా అగైన్ చెక్ దిస్. కరెక్ట్గా ఉంది. చెక్ దిస్. సో విల్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. చెక్ దిస్, ఇట్ విల్ బీ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. దెన్ ఇది చెక్ చేయాలా? చేయక్కర్లేదు, బికాస్ ఆల్రెడీ లాస్ట్ 3 ఆర్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. నౌ కమింగ్ టు ఇది పాస్ నెంబర్ 4 అనమాట. కమింగ్ టు లాస్ట్ అండ్ ద ఫైనల్ ఫిఫ్త్ పాస్. ఓకే, 1 3 4 5 7. సో బేసిక్గా లాస్ట్ 4 ఎలిమెంట్స్ ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్ట్ పొజిషన్ ఉన్నట్టే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంపేర్ 1 3 ఈజ్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. కాబట్టి అర్రే మొత్తం సార్ట్ అయిపోయింది. గాట్ ఇట్? సో ఈ విధంగా డిఫరెంట్ పాసెస్లో, అంటే బేసిక్గా పాస్ అంటే ఏం లేదండి, రిపిటేషన్ అంతే. ఇక్కడ చేసిందే ఇక్కడ చేసాం, ఇక్కడ చేసాం, ఇక్కడ చేసాం. బట్ ఒక రిపిటేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్రెడీ బేసిక్గా లాస్ట్లో ఎలిమెంట్స్ సార్ట్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే, సో ఆ విధంగా మన అల్గోరిథం పనిచేస్తుంది. అర్థమైందా? పక్కా? సో దీనికి బేసిక్గా కోడ్ ఏంటి? కోడ్ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఎన్ని పాసెస్ కావాలి? ఆబ్వియస్లీ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 to n పాసెస్ కావాలి. ఓకే, బట్ వాట్ అబౌట్ ది నంబర్ ఆఫ్ బేసిక్లీ కంపారిజన్స్? సో నంబర్ ఆఫ్ కంపారిజన్స్ విల్ బీ ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 0 స్టార్టింగ్ నుంచి అంటిల్ n మైనస్ i మైనస్ 1. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ i ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. సో 1 4 3 5 ఓకే, ఆర్ 1 4 3 7 5 అనే నెంబర్ ఉంది. ఓకే, దీన్ని సార్ట్ చేయాలి. సో దీంట్లో 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3, దీని ఇండెక్స్ 4. ఓకే, సో వాట్ డస్ వాట్ డస్ j ఈజ్ ఈక్వల్ టు 0 to n మైనస్ i మైనస్ 1 సే? n ఎంత అవుతుంది? 5 అవుతుంది. i ఎంత అవుతుంది? ఫస్ట్ కేసులో 0 అండ్ దిస్ ఈజ్ -1. సో ఇట్ విల్ బీ ఫ్రమ్ 0 to 4. ఓకే, 0 to 4 ఎందుకు? వై నాట్ కైండ్ ఆఫ్ 0 to కైండ్ ఆఫ్ 5? 0 to 4 వరకే ఎందుకు? వై నాట్ అప్ టు 5? బికాస్ మనం బేసిక్గా 5 అండ్ సంథింగ్ ఎల్స్ని కంపేర్ చేయలేం. మనం జస్ట్ ఈ రెండు ఒకసారి, ఈ రెండు ఒకసారి, ఈ రెండు ఒకసారి, ఈ రెండు ఒకసారి. సో కంపారిజన్ ఉన్నాయి 1 2 3 4 మాత్రమే. మీరు 5ని దాని తర్వాత దాన్ని కంపేర్ చేయలేరు బికాస్ దెర్ ఇస్ నథింగ్ హియర్. కాబట్టి యూ నీడ్ ఓన్లీ 4, కాబట్టి 4 వచ్చింది. ఓకే, బేసిక్గా ఇఫ్ ఇట్ ఈస్ n మైనస్ i మైనస్ 1 వెన్ i ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇట్ విల్ బీ ఏమవుతుంది? 5 మైనస్ 1 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ దట్స్ కరెక్ట్ బికాస్ ఒకసారి పాస్ కంప్లీట్ అయిపోతేనే i 1 అవుతుంది కదా. అర్థమైందా? i 1 ఎప్పుడు అవుతుంది? వెన్ i 0 ఈజ్ కంప్లీటెడ్. i 0 ఏంటి? పాస్ నంబర్ 1, రిపిటేషన్ నెంబర్ 1. సో ఇది కంప్లీట్ అయిపోయింది. i ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యిందంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ లాస్ట్ ఎలిమెంట్ సార్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని కంపేర్ చేయట్లేదు. సో వీ ఓన్లీ నీడ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ రెండు కంపేర్ చేయట్లేదు బికాస్ లాస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్. అర్థమైందా? సో అందువల్ల ఇట్ ఈస్ ఓన్లీ 3 నెక్స్ట్. ఆ తర్వాత వెన్ i ఈజ్ 2 ఇట్ విల్ బీ 2 ఓన్లీ. అప్పుడు ఓన్లీ ఈ రెండే కావాలి, రెండు అక్కర్లేదు. ఓకే, వెన్ i ఈజ్ 3 ఇట్ విల్ బికమ్ 1 బికాస్ కేవలం ఇది మాత్రమే కావాలి, ఇది అక్కర్లేదు. అవునా? వెన్ i ఈజ్ 4 ఇట్ విల్ బికమ్ వాట్? 0. కంపారిజన్సే అక్కర్లేదు, ఆల్రెడీ ఈ 3 అయిపోయాయి అనుకుంటే బేసిక్గా మీనింగ్ ఏంటి? సో వెన్ ఇట్ ఈజ్ 4, వెన్ i ఈజ్ 4
ఈ నెంబరు ఈ నెంబరు ఈ నెంబరు ఈ నెంబరు సార్ట్ అయిపోయాయి. ఆటోమేటిక్గా ఇండెక్స్ 0లో ఉన్న నెంబర్ కూడా సార్ట్ అయినట్టే కదా. ఏంటన్నా అర్థం కాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇలా ఉంది 2 4 6 8 సంథింగ్ ఆఫ్ ది సార్ట్. ఓకే, ఆర్ మేబీ 2 1 4 6 8. సి బేసిక్గా ఇఫ్ ఐ సే లాస్ట్ 4 ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? ఫస్ట్ ఎలిమెంట్ కూడా సార్ట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ 1 2 4 6 8 లాస్ట్ 4 సార్టెడ్ అయిపోయినాయి అన్నప్పుడు ఇది కూడా సార్ట్ అయిపోవాలి కదా. సి లాస్ట్ 4 సార్ట్ అయ్యాయి అని చెప్తున్నానంటే వాటి యొక్క పొజిషన్స్ కూడా కరెక్ట్ అని చెప్తున్నట్టు. మిగతా వాటన్నింటి పొజిషన్ కరెక్టే అయితే మిగిలిన ఎలిమెంట్ పొజిషన్ కూడా కరెక్టే అవ్వాలి. కాబట్టి ఇంకా లాస్ట్ టైంకి అసలు బేసిక్గా కంపారిజన్సే అక్కర్లేదు. ఓకే, దట్ ఈస్ హౌ వీ గో అబౌట్. ఓకే, అండ్ దీని లోపల జస్ట్ కంపారిజన్ అనమాట. సో కోడ్ చూపిస్తే వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ అన్ అరే. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 5 టోటల్ సైజ్. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ n చెప్పినట్లుగా j 0 to n minus i minus 1 మనం ఏం చేస్తున్నాం? బేసిక్గా ARR ఆఫ్ j+1 అండ్ ARR ఆఫ్ jని కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ j+1 j ఎలిమెంట్ కంటే తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి? దే ఆర్ ఇన్ ద రాంగ్ పొజిషన్. కాబట్టి వాటిని స్వాప్ చేస్తున్నాం. స్వాప్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ చేయడం. ఓకే, అక్కడ కోడ్ ఏం రాసింటే నేను ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1 4 ఇందాక ఏదో ఉంది కదా 5 7 2 అనుకుంటే ఉంది కదా ఈ టైప్లో. ఓకే, సో బేసిక్గా అక్కడ ఏం చేస్తున్నామంటే ఇది 0 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4. i ఈజ్ ఈక్వల్ టు 0th పాస్లో ఈ పాస్లో ఏమవుతుంది? j ఈజ్ గోయింగ్ ఫ్రమ్ 0 to ఎంత? 4. ఓకే, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ సేయింగ్ ARR ఆఫ్ j+1 లెస్ దాన్ ARR ఆఫ్ j అయితే స్వాప్ చేయి అంటున్నాం. అంటే ఏంటి? వెన్ j ఈజ్ ఈక్వల్ టు 0 j+1 ఏమవుతుంది? ఒకవేళ j ఈజ్ ఈక్వల్ టు 0 అయితే j+1 1 అవుతుంది. సో ARR ఆఫ్ 1 అంటే ఈ ఎలిమెంట్ ARR ఆఫ్ 0 కంటే చిన్నదా? ఒకవేళ అవును అంటే స్వాప్ చేయాలి, కాదు అంటే స్వాప్ చేయక్కర్లేదు. ఇక్కడ ఏంటి? కాదు, కాబట్టి స్వాప్ చేయక్కర్లేదు. అండ్ దాట్ మేక్స్ సెన్స్ బికాస్ 1 and 4 are in the correct order. Let's say when j is equal to 2, okay, or let's say when j is equal to 3 అనుకుందాం. when j is equal to 3 ఏమవుద్ది? j+1 will be equal to 4 అంటే ఈ కేస్. సో ఇదేమో ARR ఆఫ్ j, ఇది ARR ఆఫ్ j+1. సో ఈ కేసులో ARR ఆఫ్ j+1 విచ్ ఈజ్ బేసిక్లీ 2 ఈజ్ లెస్ దాన్ 7. అవునా కదా? కాబట్టి అప్పుడు ఈ 2ని 7ని స్వాప్ చేయాలి. అంటే ఇక్కడికి 2 వస్తుంది, ఇక్కడికి 7 వస్తుంది. అవునా కదా? దాట్స్ ఇట్, అదే కోడ్. ఓకే, సో దాన్నే మనం i ఈజ్ ఈక్వల్ టు 0 to n అంటే n టైమ్స్ బేసిక్గా ఈ కోడ్ని రిపీట్ చేస్తున్నాం. సో బేసిక్గా లూప్ ఏం చేస్తుంది చెప్పండి? వాట్ డస్ లూపింగ్ డూ? లూపింగ్ దాని లోపల ఉన్న కోడ్ని రిపీట్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ ఫర్ లోపల ఉన్న కోడ్ ఏంటి? ఈ ఫస్ట్ ఫర్ లూప్ లోపల ఉన్న కోడ్ ఇదనమాట. దిస్ ఈస్ ద కోడ్ ఇన్సైడ్ ద ఫస్ట్ ఫర్ లూప్. అవునా? సో దాని లోపల ఏమున్నా దాన్ని రిపీట్ చేస్తుంది. దాని లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంది కాబట్టి ఆ ఫర్ లూప్ మొత్తాన్ని n టైమ్స్ రిపీట్ చేస్తుంది. కాబట్టి మనకి n పాసెస్ వస్తాయి. దాట్స్ ది అల్గోరిథం. అంతే, అంతకుమించి ఏం లేదు. ఫైనలీ వీఆర్ ప్రింటింగ్ ద అర్రే. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ సార్టెడ్. 1 4 5 3 7 1 3 4 5 7 అని చెప్పి ప్రింట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వర్కింగ్. అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బబుల్ సార్ట్. సార్ట్ ది అరే యూజింగ్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బబుల్ సార్ట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా కైండ్ ఆఫ్ దాన్ని అప్లై చేస్తాం అనేది నేర్చుకున్నాం. అవునా? సో ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఇన్సర్షన్ సార్ట్ ఆల్సో. ఓకే, సో ఇన్సర్షన్ సార్ట్ కూడా సార్టింగ్ టెక్నాలజీస్లో, టెక్నాలజీస్ కాదు, సార్టింగ్ మెథడాలజీస్లో ఒక మెథడాలజీ అనమాట. ఓకే, సో ఈ ఇన్సర్షన్ సార్ట్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు కైండ్ ఆఫ్ ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్ని గుర్తుపెట్టుకోవాలంటే బబుల్ సార్ట్ ఈజ్ జస్ట్ కంపేరింగ్ consecutive numbers. consecutive numbers. ఓకే, మరి వాట్ అబౌట్ ఇన్సర్షన్ సార్ట్? ఇన్సర్షన్ సార్ట్ అంటే బేసిక్లీ ఇన్సర్టింగ్ ఎలిమెంట్
at the right position. Inserting element at the right or correct position. అంటే ఏంటి ఎలా అనేది డిస్కస్ చేద్దాం. బట్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఎయిమ్ బిహైండ్ ఇట్. ఓకే, సో ఎందుకంటే ఇన్ ద ఫ్యూచర్ మీరు అన్ని అల్గోరిథమ్స్ని అన్ని కోడ్స్ని బట్టి కొట్టలేరు. బట్ ఇటువంటి ఎయిమ్స్ని, సో ఆ సార్టింగ్ మెథడాలజీలో, ఆ సార్టింగ్ అల్గోరిథంలో ఏం చేస్తున్నాం ఓకే అనేది తెలిస్తే ఎలా చేస్తున్నాం అనేది మీకు కైండ్ ఆఫ్ రికలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇన్సర్షన్ సార్ట్లో మనం ఏం చేస్తామంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన కంప్లీట్ అర్రేని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తాం. హాఫ్ అంటే ఈక్వల్ హాఫ్స్ కాదు, బట్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏంటి, వీ డివైడ్ దెమ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. ఓకే, సో ఈ 2 పార్ట్స్ బేసిక్గా ఎందుకు డివైడ్ చేస్తున్నాం, ఎప్పుడు కూడా ఈ విధంగా ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పార్ట్ ఉందో ఈ లెఫ్ట్ పార్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్. ఓకే, అండ్ ఈ రైట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రైట్ పార్ట్ ఇట్ ఈస్ అన్సార్టెడ్. సో మన కైండ్ ఆఫ్ మెథడ్ ఏంటి, అల్గోరిథం అంటే ఏంటి, సో బేసిక్గా అల్గోరిథం అంటే కాదు, ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అంటే ఏంటి. ఓకే, ఏం లేదు. సో ఈ విధంగా ఉన్న 2 పార్ట్స్లో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఓకే ఈ సెకండ్ పార్ట్ రైట్ పార్ట్ అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న ఒక ఎలిమెంట్ని తీసుకుని, బేసిక్గా ఇది ఆబ్వియస్లీ అన్సార్టెడ్ అంటే దీని యొక్క పొజిషన్ ఇది కాదు, కాబట్టి దీని యొక్క కరెక్ట్ పొజిషన్లో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. అర్థమైందా? సో బేసిక్గా ఎవ్రీ టైం మనం అన్సార్టెడ్ కైండ్ ఆఫ్ పార్ట్లోంచి ఓకే ఒక ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేసి వదిలేస్తాం. దానివల్ల ఏమవుతుంది, బేసిక్గా ఈ సార్టెడ్ పార్ట్ యొక్క కైండ్ ఆఫ్ లెంత్ పెరుగుతుంది. బికాస్ ఇఫ్ దిస్ ఎలిమెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్, ఈ యొక్క ఎలిమెంట్ కూడా ఇట్ ఈస్ సార్టెడ్ నౌ, కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాం, మళ్ళీ దీన్ని కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో నౌ బేసిక్గా మనకి చూస్తే మీరు ఫస్ట్ ఇంతే ఉంది, ఆ తర్వాత ఇంత అయ్యింది, ఆ తర్వాత బేసిక్గా ఇంత అయింది, ఆ విధంగా ఫైనల్గా మొత్తం అర్రే మొత్తం ఏమవుద్దంటే సార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఆ విధంగా మనం కంటిన్యూస్గా బేసిక్గా లెఫ్ట్ పార్ట్ని పెద్దది చేస్తాం, రైట్ పార్ట్ని ఏం చేస్తాం, ఎస్ స్మాలర్ అండ్ స్మాలర్ చేస్తూ ఉంటాం until and unless we have the complete array as a sorted array. అర్థమైందా? పక్కా? గ్రేట్. సో బేసిక్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని మరింత బెటర్గా కైండ్ ఆఫ్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి, 74351 74351. సో స్టార్టింగ్లో ఓకే వెన్ యూ జస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ రిపిటేషన్లో బేసిక్గా అన్న మనకి సార్టెడ్ ఏమీ లేదు కదా, అంటే రైట్ పార్ట్ ఎంటీయా కాదు, రైట్ పార్ట్లో వీ విల్ టేక్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఎందుకన్నా అసలు ఐ మీన్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఎప్పుడు కూడా కేవలం సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్ కదా. సార్టింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ హ్యావ్ కైండ్ ఆఫ్ మోర్ దెన్ 1 నంబర్స్, అప్పుడే అరేంజ్మెంట్ వస్తుంది, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని చెప్పి. వెన్ యూ హ్యావ్ జస్ట్ 1 ఎలిమెంట్ 1 నంబర్ ఇట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్. సో ప్రస్తుతానికి మనకి రైట్ పార్ట్లో కేవలం ఒకే ఒక ఎలిమెంట్ ఉంది అండ్ లెఫ్ట్ పార్ట్లో 4 ఉన్నాయి. ఓకే, సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీ విల్ టేక్ దిస్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ని దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో కైండ్ ఆఫ్ ప్లేస్ చేద్దాం. సో దీనికి కరెక్ట్ పొజిషన్ ఏంటి, బేసిక్గా ఇఫ్ యూ కంపేర్ 7 and 4, 7 కంటే తర్వాత రావాలా, 7 కంటే ముందు రావాలా, ముందు రావాలి, కాబట్టి 4 ఇక్కడికి వస్తుంది, 7 విల్ కమ్ హియర్, 3 5 1. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యూ సీ నౌ దిస్ పార్ట్ ఈజ్ సార్టెడ్ ఓకే అండ్ దిస్ పార్ట్ ఈజ్ నాట్ సార్టెడ్, కాబట్టి ఈ ఎలిమెంట్ని తీసుకుంటారు. నౌ బేసిక్గా దీని యొక్క కరెక్ట్ పొజిషన్ ఏంటి, ఇక్కడే ఉండాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎస్ ఇట్ హ్యాస్ టు గో టు ద ఫస్ట్ పొజిషన్, కాబట్టి 3 4 7 5 1గా కన్వర్ట్ అవుతుంది. నౌ ఆల్ దీస్ 3 ఆర్ కైండ్ ఆఫ్ సార్టెడ్ అండ్ ఈ 2 అన్సార్టెడ్. బేసిక్గా ఈ షిఫ్టింగ్ ఎలా చేస్తాం అనేది ఐ అగైన్ డిస్కస్. ఓకే,
నౌ వీ నీడ్ టు సార్ట్ దిస్ ఎలిమెంట్. ఓకే, దీని పొజిషన్ ఇదా 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 ఆర్ బేసిక్గా ఈ యొక్క 3 కంటే ముందా. లెట్ మీ డ్రా ఇట్ అగైన్. ఈ విధంగా 3 కంటే ముందా. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దిస్ పొజిషన్ కదా, ఇక్కడ కదా, కాబట్టి వీ విల్ ఇన్సర్ట్, సారీ నాట్ దేర్, ఐఎమ్ సారీ 5 కదా, సో ఇట్ విల్ బీ ఆఫ్టర్ 4. ఓకే, సో ఇదనమాట, అవునా. సో నవ్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ 3 4 5 7 అండ్ 1, అవునా. సో నవ్ ఆల్ దిస్ ఈజ్ సార్టెడ్, ఇదంతా సార్ట్ అయిపోయింది అండ్ కేవలం 1 మాత్రమే సార్ట్ అవ్వలేదు. కాబట్టి వీ విల్ కైండ్ ఆఫ్ పిక్ దిస్ ఎలిమెంట్. దీని యొక్క పొజిషన్ ఇదా 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 ఇక్కడ ఉంటుందా ఆర్ బేసిక్గా అందరికంటే ఫస్ట్లో ఉంటుందా. ఇట్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ మోస్ట్ ప్లేస్. కాబట్టి 1 3 4 5 7 ఈ విధంగా బేసిక్గా నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్. కంప్లీట్ అర్రే సార్ట్ అయిపోయింది, అవునా. సో దిస్ ఈజ్ హౌ ఇన్సర్షన్ సార్ట్ వర్క్స్. అర్థమైందా. సో పేరు ఎందుకు వచ్చింది, బికాజ్ మనం ప్రతిసారి ఒక సింగిల్ ఎలిమెంట్ని తీసుకుని దాన్ని ఏం చేస్తున్నాం, దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. వీఆర్ ఇన్సర్టింగ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ యాట్ ఎనీ ఇటరేషన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్, అవునా కదా. దాట్స్ ద రీజన్. గ్రేట్. సో నౌ ఈ షిఫ్టింగ్ బేసిక్గా కైండ్ ఆఫ్ ఎలా పర్ఫామ్ చేస్తాం, హౌ డు వి పర్ఫామ్ ద షిఫ్టింగ్ అనేది మన నెక్స్ట్ మెయిన్ కైండ్ ఆఫ్ పాయింట్ అనమాట. సో షిఫ్టింగ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే మనం కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం అండ్ ఆ కరెంట్లో షిఫ్ట్ చేయవలసిన ఎలిమెంట్ యొక్క వాల్యూని పెడతాం. సో ప్రస్తుతానికి ఈ ఇటరేషన్లో ఇన్ దిస్ ఇటరేషన్ కరెంట్ విల్ బీ 3. మనం ఏం చేస్తామంటే కరెంట్ని దాని యొక్క ముందున్న ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఆ ముందున్న ఎలిమెంట్ దీనికంటే పెద్దదైతే దాన్ని 1 పొజిషన్ బేసిక్గా పక్కకి మూవ్ చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి కరెంట్ 3 అండి. ఓకే, వీల్ కంపేర్ ఇట్ విల్ 7. 7తో కంపేర్ చేసినప్పుడు 7 3 కంటే పెద్దదా చిన్నదా, పెద్దది. కాబట్టి 7ని బేసిక్గా రైట్కి మూవ్ చేస్తాం, ఇక్కడికి 7 వస్తుంది. ఓకే, ఆ తర్వాత బేసిక్గా ఇక్కడ చూసి కరెంట్లీ ఇక్కడ ఖాళీగా ఉంది, ఐ మీన్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఓకే, సో నవ్ యూ విల్ చెక్ 4 ఆల్సో. 4 3 కంటే పెద్దదా చిన్నదా, పెద్దది. కాబట్టి దీన్ని కూడా రైట్కి మూవ్ చేస్తారు. దిస్ విల్ బికమ్ 4. అండ్ ఫైనల్లీ బేసిక్గా ఇఫ్ యూ సీ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఎలిమెంట్ టు కంపేర్, కాబట్టి ఈ యొక్క స్పేస్లోకి 3 వచ్చేస్తుంది. లెట్ మీ టెల్ యూ ద సేమ్ లాజిక్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ కరెంట్ విల్ బీ 5. ఓకే, లెట్ మీ యూజ్ అ డిఫరెంట్ కలర్ ఆల్ టుగెదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ విత్ 7. 7 5 కంటే పెద్దదా, ఎస్, కాబట్టి 7 రైట్కి మూవ్ అయిపోతుంది. ఓకే, నౌ కంపేర్ ఇట్ విత్ 4. 4 5 కంటే పెద్దదా, కాదు కదా, కాదు. కాబట్టి ఈ యొక్క పొజిషన్లో 5 ఇన్సర్ట్ అయిపోతుంది. నౌ టేక్ దిస్ వన్. సో కరెంట్ ఏమవుతుంది ఇక్కడ, కరెంట్ ఈజ్ 1. 7 1 కంటే చిన్నదా, కాదు. కాబట్టి దిస్ విల్ మూవ్ హియర్, ఇక్కడికి 7 వస్తుంది. ఆ తర్వాత కంపేర్ విత్ 5, కాదు. కాబట్టి ఇక్కడికి 5 వెళ్తుంది. 4 అగైన్ కాదు, కాబట్టి ఇట్ విల్ గో టు ద రైట్ పొజిషన్. వాట్ అబౌట్ 3? 3 కూడా 1 కంటే చిన్నది కాదు, కాబట్టి ఇట్ విల్ ఆల్సో మూవ్ టువర్డ్స్ ది రైట్. సో ఫైనలీ వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఎలిమెంట్స్ టు కంపేర్, కాబట్టి ఇక్కడికి మనకు కరెంట్ వస్తుంది. కరెంట్ ఎంత, 1. సో లాజిక్ ఏంటి, మనం కంటిన్యూస్గా లూప్ చేస్తాం టువర్డ్స్ ది లెఫ్ట్. సో బేసిక్గా ఏం చేస్తున్నాం, టువర్డ్స్ ది లెఫ్ట్ లూప్ చేస్తున్నాం. ఓన్లీ 2 కండిషన్ దగ్గర ఆగిపోతున్నాం. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఒకవేళ ఆ ARR ఆఫ్ సమ్ ఎక్స్, ఓకే, ఆ యొక్క ఇండెక్స్ ఒకవేళ చిన్నది అయితే ఎవరికంటే, కరెంట్ కంటే, ఈ కేసులో ఆగిపోతాం. ఆర్ ఒకవేళ బేసిక్గా ఎక్స్ <0 అయితే మనం ఆగిపోతాం. అంతేనా, ఓన్లీ ఈ 2 కేసుల్లోనే ఆగిపోతాం. ఎస్ ఆర్ నో, మిగతా అన్ని కేసెస్లో ఏం చేస్తాం, ముందుకెళ్తాం. అంటే మనం ఒకవేళ ARR ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ కరెంట్ అన్నా ముందుకెళ్తాం, లేదా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా ముందుకెళ్తాం. ఈ 2 కైండ్ ఆఫ్ సాటిస్ఫై అయితేనే మనం ఈ విధంగా, ఐ మీన్ ముందు కంటే నా ఉద్దేశం టువర్డ్స్ ది లెఫ్ట్ ముందుకెళ్తాం. అంటే బేసిక్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, అంటే కరెంట్ నుంచి ఇండెక్స్ 0 వైపుకి మనం ముందుకెళ్తాం. అవునా.
సో ఓన్లీ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇఫ్ యూ సీ మనం బేసిక్గా సార్టింగ్ చేస్తుందేమో లెఫ్ట్ టు రైట్, ఓకే, ఇన్సర్ట్ చేస్తుందేమో రైట్ టు లెఫ్ట్. అర్థమైందా? సో సార్టింగ్ ఫస్ట్ 4ని చేసాం, ఆ తర్వాత 3ని చేసాం, ఆ తర్వాత 5ని చేసాం, ఆ తర్వాత 1ని చేసాం. అవునా? ఎస్ ఆర్ నో? సో మనం సార్టింగ్ ఏమో ఏం చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తున్నాం, బట్ ఇన్సర్షన్ మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తున్నాం. సో సార్టింగ్ ఏమో బేసిక్గా మనకి ఇండెక్స్ 0 నుంచి n దాకా ఉంటుంది, అండ్ ఇన్సర్షన్ ఏమో మనకి బేసిక్గా ఈ కరెంట్ ఇండెక్స్ కంటే ముందు నుంచి 0 దాకా ఉంటుంది. అవునా కాదా? సో లెట్స్ ద కోడ్ చూస్తే, సో హ్యాష్ ఇంక్లూడ్ IOStream యూజింగ్ నేమ్ స్పేస్ std, గ్రేట్. ఇంట్ ARR మన అర్రే ఎగ్జాంపుల్, n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5, కాబట్టి 5. సో ఫస్ట్ లూప్ ఏం చేస్తుంది, i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి లెస్ దెన్ n దాకా. సో ఇది మన సార్టింగ్ లూప్ అనమాట. సో కాబట్టి మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. వై నాట్ ఫ్రమ్ i ఈజ్ ఈక్వల్ టు 0? బికాస్ ఆల్రెడీ ఇందా చెప్పినట్లుగా ఫస్ట్ ఎలిమెంట్, సింగిల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సార్టెడ్, కాబట్టి మనం i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవట్లేదు. ఆ తర్వాత ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సార్టింగ్ ఇటరేషన్ మనం కరెంట్ని ARR ఆఫ్ iతో ఇనిషియలైజ్ చేస్తున్నాం, అండ్ j ఈజ్ ఈక్వల్ టు ఇందా చెప్పినట్లుగా i-1. సో సేమ్ ఇదే. సో ఇక్కడ x బదులు మనం j తీసుకున్నాం అనమాట. ఓకే, సో ARR ఆఫ్ j కరెంట్ కంటే ఎక్కువ ఉండాలి, అండ్ j షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అదే రాశాను. సో ఇఫ్ యూ సీ j షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ARR ఆఫ్ j షుడ్ బి గ్రేటర్ దాన్ కరెంట్. ఆ పొజిషన్లో మాత్రమే మనం ఏం చేస్తున్నాం, ఎస్ బేసిక్గా ఏం చేస్తాం ఇక్కడ మనం. సో ఇఫ్ యూ సీ 7 బేసిక్గా పక్కకి వెళ్ళింది, 5 పక్కకి వెళ్ళింది, 4 పక్కకి వెళ్ళింది. పక్కకి వెళ్ళడం అంటే మీనింగ్ ఏంటి, బేసిక్గా ARR ఆఫ్ j+1 ఈజ్ బికమింగ్ ఈక్వల్ టు ARR ఆఫ్ j. అర్థమైందా? గ్రేట్. ఆ తర్వాత j మైనస్ మైనస్ అంటే ఆబ్వియస్లీ వీఆర్ డిక్రిమెంట్ ఇన్ ద ఇండెక్స్. సో ఎందుకు చేస్తాం డిక్రిమెంట్? వీఆర్ డిక్రిమెంట్ ఇన్ ద ఇండెక్స్ బికాస్ వీ వాంట్ టు మూవ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటిల్ ద లాస్ట్ ఇండెక్స్, ఆర్ ఇన్ ద సింపుల్ సెన్స్ అంటిల్ ద ఇండెక్స్ 0. సో మనం ఆ యొక్క కరెంట్ ఉన్న పొజిషన్ నుంచి ఇండెక్స్ 0 దాకా మూవ్ అవుతున్నాం, కాబట్టి జేని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ లూప్ ఆగిపోయిందంటే మీనింగ్ ఏంటి? ఈ లూప్ ఆగిపోయిందంటే మీనింగ్ ఐదర్ బేసిక్గా ఈ కండిషన్ అయినా వచ్చి ఉండాలి, ఆర్ ఈ కండిషన్ అయినా వచ్చి ఉండాలి. వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, అప్పుడు మన కరెంట్ యొక్క పొజిషన్ దొరికేసినట్టు, కాబట్టి ARR ఆఫ్ j+1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్. దాట్స్ ఇట్. ఓకే, అర్థమైందా? అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఫైనలీ వీఆర్ ప్రింటింగ్ ద అర్రే. సో రన్ చేస్తే 1 3 4 5 7 అని సార్ట్ అయిపోయింది. ఓకే, గాట్ ఇట్. సో లెట్ మీ ఇటరేట్ ఫర్ 1 ఇటరేషన్. సో 7 ఎంత ఉంది, 7 ఇన్పుట్ ఏంటి, ఇన్పుట్ ఈజ్ 7 4 3 5 1 కదా, 7 4 3 5 1 కదా, గ్రేట్. సో లెట్ మీ కైండ్ ఆఫ్ టేక్ ద ఫస్ట్ ఇటరేషన్. ఓకే, సో ఈ కేసులో బేసిక్గా i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాబట్టి ఇది సో కరెంట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ARR ఆఫ్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఆ తర్వాత వైల్ బేసిక్గా j ఏమవుతుంది, j ఈజ్ i-1, కాబట్టి j ఈజ్ 0, కాబట్టి వైల్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ వాట్, ARR ఆఫ్ 0 గ్రేటర్ దాన్ కరెంట్. సో దీని మీనింగ్ ఏంటి, 7 గ్రేటర్ దాన్ 4, కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. లోపల ఏం చేస్తున్నాం, ARR ఆఫ్ j+1 ఈజ్ ఈక్వల్ టు ARR ఆఫ్ j అంటున్నాం. ARR ఆఫ్ j+1 అంటే ఎంత, 1, కాబట్టి ARR ఆఫ్ 1 అంటే ఈ ఎలిమెంట్ని 7గా మారుస్తున్నాం, అండ్ j మైనస్ మైనస్. ఓకే, సో j మైనస్ మైనస్ చేసినప్పుడు j ఎంత అవుతుంది, j+1 ఈజ్ 1, బట్ j ఈజ్ స్టిల్ 0. jని మనం ఇంక్రిమెంట్ చేయలేదు, j ఈజ్ ఈక్వల్ టు j+1 అనలేదు మనం కేవలం j+1 అనే ఇండెక్స్లో బేసిక్గా ఇన్సర్ట్ చేసాం అంతే, కాబట్టి j ఈజ్ స్టిల్ 0. అవునా,
కాబట్టి సి జే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంతే, జే ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, దట్స్ అ మిస్టేక్ విచ్ ఐ రోట్. జే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, గ్రేట్. సో జే ఈజ్ స్టిల్ 0, దాన్ని డిక్రిమెంట్ చేస్తే ఇట్ విల్ బికమ్ -1. సో ఈ యొక్క కండిషన్, సో -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా కాదు, కాబట్టి ఇక్కడతో ఈ లూప్ ఆగిపోతుంది. అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ బేసిక్గా సంథింగ్లో మనం కరెంట్ పెట్టాలి. ఆ సంథింగ్ ఏమై ఉండాలి, ప్రస్తుతానికి జే ఈజ్ -1 అక్కడ పెట్టలేం మనం. సో దీన్ని ఇంక్రిమెంట్ బై 1 చేసి జే ప్లస్ 1లో ఇక్కడ కరెంట్ విచ్ ఇస్ 4 పెట్టాలి కదా. కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 ఈజ్ కరెంట్. దట్స్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. ఓకే, దాట్స్ ఇట్. అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాం. ఈ సొల్యూషన్ మీకు కమెంట్స్లో ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకుని మీరు కోడ్ని డీబగ్ చేయొచ్చు, మీ సొంత కోడ్ని యాడ్ చేయొచ్చు. ఇదంతా చేయాలంటే ఓపెన్ ద లింక్ అండ్ ఫోర్క్ ది కోడ్, మీ యొక్క స్పేస్లోకి కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సార్ట్ ద అరే యూజింగ్ సెలెక్షన్ సార్ట్. ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ అదే, 7 4 3 5 1, 7 4 3 5 1. ఓకే, అండ్ అల్గోరిథం పేరు సెలెక్షన్ సార్ట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇన్సర్షన్ సార్ట్ అండ్ బబుల్ సార్ట్ని డిస్కస్ చేశాము. సో సెలెక్షన్ సార్ట్లో మెయిన్ ఎయిమ్ ఏంటి? ఎయిమ్ సింపుల్, బేసిక్గా ప్రతి రిపిటీషన్లోనూ రిపిటీషన్ కంటే ఇటరేషన్ ఆర్ పాస్ ఇస్ అ గుడ్ వర్డ్. ఓకే, ప్రతి ఇటరేషన్ ఆర్ పాస్లోనూ మనం బేసిక్గా ఆ ఇండెక్స్లో, ఆ స్పెసిఫిక్ ఇండెక్స్లో రావాల్సిన ఎలిమెంట్ ఏంటి అని ఫిక్స్ చేస్తాం. ఆర్ సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేసాం బబుల్ సార్ట్లో, కన్సిక్యూటివ్ నంబర్స్. ఓకే, వాట్ అబౌట్ ఇన్సర్షన్ సార్ట్? బేసిక్గా డివైడింగ్ ద అరే ఇంటూ 2 పార్ట్స్ కదా, దీంట్లో కూడా డివైడ్ చేస్తాం. దాంట్లో ఏంటంటే బేసిక్గా మనం లైక్ వరుసగా ఎలిమెంట్స్ని తీసుకుని వాటిని కరెక్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసాం. దీంట్లో ప్రతిసారి స్మాలెస్ట్ ఎలిమెంట్ని తీసుకుని, ఓకే, ప్రతిసారి స్మాలెస్ట్ ఎలిమెంట్ని తీసుకుని దాన్ని ఆ పర్టిక్యులర్ ఇండెక్స్లో పెడతాం. అంటే ఏంటి, అర్థమైపోద్ది. లెట్ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, సో 7 4 3 5 1 ఇది మన అర్రే అనుకుంటే, సో దీంట్లో ఇండెక్సెస్ ఏంటి? సో లెట్ మీ డ్రా ఇట్. సో ఇది ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ 0 నుంచి ఇండెక్స్ 4 దాకా బేసిక్గా ఇటరేట్ చేస్తాం. సో ఫర్ లూప్ వాడి i ఈజ్ ఈక్వల్ టు 0 టు n దాకా. ఓకేనా, గాట్ ఇట్. ఓకే, సో ఏం చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క ఎలిమెంట్ ఇండెక్స్ 0లో ఉంది, అవునా? సో ఏఆర్ఆర్ ఆఫ్ 0లో 7 ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ యొక్క 7కి రైట్లో అందరికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి అని చూస్తాం. ఏం చేస్తాం, ఈ 7 ఉన్న ఎలిమెంట్ ప్లేస్ నుంచి రైట్లో అందరికంటే చిన్నది ఏంటి? అందరికంటే చిన్నది ఇట్ ఈస్ 1. కాబట్టి 1ని 7ని స్వాప్ చేస్తాం. ఏం చేస్తాం, స్వాప్ 1 and 7. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మన ఆన్సర్ విల్ బి 1 4 3 5 7. ఓకే, 1 4 3 5 7 ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఈసారి ఇది ఇండెక్స్ 0 1 2 3 4, ఆల్రెడీ 0 కంప్లీట్ అయిపోయింది. ఈసారి వీ విల్ టేక్ ఇండెక్స్ 1. సో మన ఎలిమెంట్ ఈజ్ 4. సో ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఈజ్ ఎంత? 4. మనం ఏం చేస్తామంటే 4కి రైట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లోకెల్లా అందరికంటే చిన్నది ఏంటి? వాట్ ఈజ్ ఇట్? టెల్ మీ. సో యూ కెన్ ఇంక్లూడ్ 4. ఓకే, సో 4తో ఇంక్లూడ్ చేసి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్? ఆబ్వియస్లీ 3. కాబట్టి స్వాప్ 3, 4. కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్లో మన ఆన్సర్ వుడ్ బి 1 3 4 5 7. ఓకే, సో ఈసారి మనకి ఇండెక్స్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, నౌ ఈసారి వీల్ గోయింగ్ టు ఇది 0 1 2 3 4. సో వీల్ గో టు ఇండెక్స్ 2. సో ఇండెక్స్ 2 దగ్గర ఏముంది? 4 ఉంది. ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఈజ్ 4. సో మీరు కంపేర్ చేస్తే 4 5 7లో అందరికంటే చిన్నదేంటి? 4. కాబట్టి స్వాపింగ్ అక్కర్లేదు. ఐ మీన్ స్వాప్ చేసినా ఏమవుద్ది? ఐ విల్ సే స్వాప్ 4, 4 ఏమవుద్ది? అక్కడే ఉంటుంది.
అర్థమైందా? సో ఆ తర్వాత సిమిలర్లీ విల్ గో టు ఇండెక్స్ 3. ఇక్కడ కూడా అగైన్ 5 7లో 5 చిన్నది కాబట్టి స్వాప్ 5,5 సేమ్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఆర్ లాస్ట్ ఇండెక్స్ 4 7,7 ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. ఓకే, అర్థమైందా? సో అదేంటన్నా ఇక్కడ నువ్వు 4ని కంపేర్ చేసావు అంటే 4ని కంపేర్ చేయడం కాదు. టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో మనకి ఈ ఇటరేషన్ 2లో వెన్ ఇండెక్స్ వాజ్ 1 ఈ కేసులో ఇఫ్ యూ సీ మనం ఏం చేస్తున్నామంటే ఇండెక్స్ 1లో ఏముంది 4 ఉంది కదా. సో 4తో రైట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కంపేర్ చేస్తాం. సో మనకున్నవి 4 3 5 7 వీటిల్లో స్మాలెస్ట్ ఈజ్ 3 కాబట్టి ఎస్ 3,4. బట్ ఇక్కడ 4 5 7లో స్మాలెస్ట్ ఏంటి 4 కాబట్టి 4ని 4తోనే స్వాప్ చేస్తున్నాం. అర్థమైందా? దట్స్ ద లాజిక్. సో బేసిక్గా కోడ్ ఏంటో చూద్దాం. సో కోడ్ అగైన్ అల్గారిథం లాగే చాలా సింపుల్. సో ఫస్ట్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి n దాకా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం? సో వీల్ సే దాట్ బేసిక్గా మినిమం ఇండెక్స్ని ఐగానే ఉంచుదాం. ఓకే, ఎందుకంటే సి ఇందాక ఒక కేసులో మనకి 4 ఉంది అండ్ 4 యొక్క పొజిషన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి బేసిక్గా ఇన్ ద బెస్ట్ కేస్ ఎప్పుడు కూడా మనకి స్వాప్ అవసరమే ఉండదు కాబట్టి ఇట్ విల్ బి స్వాప్ 4,4 ఓన్లీ కదా. కాబట్టి ఇనిషియలైజింగ్ మిన్ ఐ విత్ ఐ ఇది మారచ్చు వేరే విషయం, బట్ ఇనీషియల్గా ఐగానే ఉంచేస్తున్నాం. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇంకొక లూప్ రన్ చేస్తాం. ఫర్ బేసిక్గా వీల్ టేక్ అనదర్ వేరియబుల్ j ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 to n. ఏం చేస్తామంటే బేసిక్గా ARR ఆఫ్ బేసిక్లీ ఈ యొక్క ఏదైతే ఐ ఉందో ఆ ఐ కంటే చిన్నది ఏదైనా ఉందా అని చెక్ చేస్తాం. సో బేసిక్గా డూ వీ హ్యావ్ ఎనీ ఇండెక్స్ j సచ్ దాట్ ARR ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ ARR ఆఫ్ j అంటే బేసిక్గా దీని రైట్లో ఏదైనా ఎలిమెంట్ దీనికంటే చిన్నది ఉందా, ఉంటే మిన్ ఐ విల్ బి ఈక్వల్ టు j. ఓకే, సో ఆ విధంగా మనం మొత్తం ఎట్లా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఏం కావాలి 1 కావాలి కాబట్టి 1 వస్తుంది ఎందుకంటే ఫస్ట్ విల్ చెక్ విత్ 3 4 కంటే చిన్నదే కాబట్టి మిన్ ఐ విల్ బికమ్ బేసిక్లీ ఈ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ x y z అనుకుంటే x అయిపోద్ది. ఓకే, ఆ తర్వాత లూప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి వీల్ చెక్ విత్ 2 3 కంటే 2 చిన్నదా 4 కంటే 2 చిన్నదా. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంపేర్ విత్ ఐ ఆర్ యూ కెన్ కంపేర్ విత్ మిన్ ఆఫ్ ఐ ఆల్సో బికాస్ దాన్ని కూడా మనం ఇనిషియలైజ్ చేసింది ఐతోనే. ఓకే, సో నౌ విల్ చెక్ 3 and 2లో 2 చిన్నదే కాబట్టి దిస్ విల్ బికమ్ y. ఆ తర్వాత విల్ చెక్ అగైన్ సో 2 and 1లో 1 చిన్నదే కాబట్టి దిస్ విల్ బికమ్ z. ఆ విధంగా అప్డేట్ చేస్తాం అండ్ ఫైనల్లీ వీ విల్ స్వాప్ వాట్ ARR ఆఫ్ i అండ్ ARR ఆఫ్ మిన్ ఐ. దట్స్ ఇట్, ఇదే అల్గోరిథం. అర్థమైందా? సో లెట్స్ సీ ద కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అర్రే ఉంది, అర్రే లోపల n అనే నెంబర్ ఉంది, దాని లోపల ఎస్ వీ హ్యావ్ యాన్ ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్ మిన్ ఐ అనమాట. ఓకే, ఎంత చెప్పినట్లుగా j ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 నుంచి n దాకా. ఒకవేళ ARR ఆఫ్ j సమ్ j ఈజ్ లెస్ దాన్ ARR ఆఫ్ మినీ అనుకుంటే, మినీ అంటే ఏంటి మిన్ ఇండెక్స్. ఓకే, దెన్ మిన్ ఇండెక్స్ విల్ కమ్ j అండ్ ఫైనల్లీ వీఆర్ స్వాపింగ్ ద 2 ఎలిమెంట్స్. అర్థమైందా? అంతే, ఫైనల్లీ మనం దీన్ని ప్రింట్ చేసాం. సో ఇఫ్ ఐ రన్ దిస్ మీకు ఆన్సర్ సార్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో బేసిక్గా చాలా ఈజీ అనమాట. ప్రతిసారి బేసిక్గా మినిమం ఎలిమెంట్ని ఆ ఇండెక్స్లో ఏం చేస్తాం ప్లేస్ చేస్తాం అంతే. ఓకే, అండ్ ఇక్కడ మనం బేసిక్గా విల్ మూవ్ ఫ్రమ్ వాట్ లెఫ్ట్ టు రైట్. గాట్ ఇట్? ఒకవేళ ఈ కోడ్ మీకు కావాలనుకుంటే మీరు సింపుల్గా ఏం చేస్తారు, జస్ట్ కమెంట్స్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. అక్కడ మీకు ఫోర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఏం ఆప్షను? ఫోర్క్, FORK. సో ఆ ఫోర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ ఆర్ సైన్అప్ అవ్వండి అండ్ దెన్ యూ కెన్ గెట్ ద కోడ్ ఇన్ టు యువర్ స్పేస్. దాంట్లో మీరు రన్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో
In that way you can practice the code. Got it? Sort the array using merge sort anamata. Okay, so same example malli. Let me take 7 4 3 5 1 7 4 3 5 1. Okay, బేసిక్గా మీరు ఈ సీక్వెన్స్ని సార్ట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్ అండ్ బబుల్ సార్ట్ని డిస్కస్ చేసాం. సో టుడే we will be discussing our next algorithm in sorting, which is merge sort. ఓకే, సో ఈ merge sortని ఏ విధంగా కైండ్ ఆఫ్ పర్ఫామ్ చేస్తాం, లాజిక్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో merge sortలో మెయిన్ లాజిక్ ఈజ్ యాజ్ ద నేమ్ సేస్ merge అనమాట. ఓకే, సో ఈ merge అనే ఈ యొక్క లాజిక్ వెనకాల ఉన్న కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మనం ఏం చేస్తామంటే we will assume that we have two sorted arrays. For example, ఈ విధంగా let's say we have 1 2 3 4 ఉంది, అండ్ మనకి or 1 2 3 4 కంటే మేబీ let's say something as 1 3 6 8 అని చెప్పి ఒక సీక్వెన్స్ ఉంది. 2 8 or 8 ఆడంగా 2 4 9 7 or 2 4 7 9 అని చెప్పి ఇంకొక సీక్వెన్స్ ఉంది. అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్ సార్టెడే, ఇది కూడా సార్టెడే. సో దిస్ ఈజ్ సార్టెడ్ సీక్వెన్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో సార్టెడ్ సీక్వెన్స్. సో మర్జ్ ఏం చెప్పుద్దంటే వీటిని రెండింటిని మర్జ్ చేస్తే ఓకే మనకి బేసిక్గా వీ వాంట్ రిజల్టెంట్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్, దాంట్లో అన్నీ సార్టెడ్ అయి ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ మనకి కేవలం ఇది మాత్రమే సార్టెడ్, దీంట్లో ఇది మాత్రమే సార్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్జ్ చేస్తే డైరెక్ట్గా మర్జ్ చేస్తే ఇట్ విల్ బి 1 3 6 8 2 4 7 9. ఇది సార్టెడ్ కాదు, కాబట్టి మర్జ్ చేసే విధానంలో మార్చాలి సో దట్ వీ హ్యావ్ ద ఫైనల్ సీక్వెన్స్ ఆల్సో యాజ్ సార్టెడ్. ఓకే, సో దట్స్ ద హోల్ కైండ్ ఆఫ్ లాజిక్ అనమాట. అది ఎలా చేస్తాం అనేది. ఓకే, సో ఏం చేస్తామంటే వీ విల్ హ్యావ్ 1 పాయింటర్ హియర్, 1 పాయింటర్ హియర్. సో కంపేర్ చేస్తాం, 1 పెద్దదా 2 పెద్దదా, 1 పెద్దది, కాబట్టి 1 విల్ కమ్ హియర్. సో మనం పెట్టింది ఎవరిని, ఈ ఫస్ట్ అర్రేలోని సీక్వెన్స్లోని ఏంటి ఎలిమెంట్ని, కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్ పెట్టాం కాబట్టి కేవలం ఈ సీక్వెన్స్లో ఉన్న పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇట్ విల్ గో హియర్. కంపేర్ 3 and 2. ఎస్, దిస్ టైమ్ ఇట్ ఈస్ 2 కాబట్టి ఇంక్రిమెంట్ దిస్ వన్. 3 and 4 ఇట్ ఈస్ 3 కాబట్టి ఇంక్రిమెంట్ దిస్ వన్. 4 and 6 4 కాబట్టి ఇంక్రిమెంట్ దిస్ వన్. 6 and 7 కాబట్టి ఇట్ విల్ బి 6 కాబట్టి ఇంక్రిమెంట్ దిస్ వన్. 7 and 8 ఇట్ విల్ బి 7 కాబట్టి ఇంక్రిమెంట్ దిస్ వన్. నౌ ఇట్ ఈస్ 8 and 9 కాబట్టి ఇంక్రిమెంట్ దిస్ వన్. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అర్రేలో 9 తర్వాత లెట్ మీ షో, ఈ అర్రేలో 9 తర్వాత మనకి ఇంకా ఎలిమెంట్స్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ 10 11 12. ఓకే, నౌ బేసిక్గా ఈ యొక్క ఫస్ట్ అర్రేలో పాయింటర్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ సైడ్, అవునా? సో ఇంకా ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని డైరెక్ట్గా కైండ్ ఆఫ్ కాపీ చేసేయచ్చు. సో ఇట్ విల్ బీ, లెట్ మీ erase దిస్ పార్ట్ ఆల్సో, డైరెక్ట్లీ కాపీడ్ యాజ్ ద సీక్వెన్స్. సో 9 10 11 12. సో ఈ విధంగా మనం ఏం చేసాం, లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ, 9 10 11 and 12. సో ఈ విధంగా రెండు సార్టెడ్ సీక్వెన్సెస్ని ఫైనల్ సార్టెడ్ మర్జ్గా కైండ్ ఆఫ్ వాటిని పాపులేట్ చేసాం. ఓకే, సో ఇదే మన మర్జ్ సార్ట్లో మెయిన్ కైండ్ ఆఫ్ లాజిక్ ఏంటి, వెన్ వీ హ్యావ్ 2 సార్టెడ్ అరేస్ వాటిని మర్జ్ చేయాలి. ఈ మర్జ్ చేసే అల్గోరిథం సింపుల్ కదా, ఏం చేస్తున్నాం, సో బేసిక్గా ఏం చేయట్లేదు, వీ హ్యావ్ 2 అరేస్ కాబట్టి 2 పాయింటర్స్ కంపేర్ చేస్తున్నాం. దాంట్లో ఏది చిన్నగా ఉంటే దాన్ని కొత్త అరేలో పెడుతున్నాం అండ్ ఆ యొక్క స్పెసిఫిక్ పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తున్నాం. మళ్ళీ కంపేర్ చేస్తున్నాం, చిన్నది పెడుతున్నాం, ఆ యొక్క సీక్వెన్స్లో ఉన్న పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తున్నాం. ఓకే, దాట్స్ ఇట్. ఆ విధంగా కంటిన్యూ చేస్తున్నాం అంటిల్ 1 అర్రే ఈజ్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఈ అర్రే మొత్తం కంప్లీట్ అయిపోయాక మిగిలిన ఎలిమెంట్స్ని ఇంకొక అర్రే నుంచి డైరెక్ట్గా పేస్ట్ చేసేస్తున్నాం. ఓకే, దాట్స్ ద లాజిక్ ఇన్ మర్జ్. సో ఈ మర్జ్ సార్ట్లో మనం సమ్ ఆర్ ది అదర్ వే ఈ యొక్క మర్జ్ని ఉపయోగించాలి. సో ఏం చేస్తామంటే మనం బేసిక్గా ఈ యొక్క ప్రాబ్లమ్ని డివైడ్ చేసి సాల్వ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, సో ఇట్ ఈస్ బేసిక్గా మనకి అర్రే ఏంటి, లెట్ మీ కైండ్ ఆఫ్ హైడ్ దిస్, 7 4 3 5 1 7 4 3 5 1. ఎస్, 7 4 3 5 1 కదా.
మనం ఏం చేస్తామంటే ప్రతిసారి ఈ టోటల్ అర్రేని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏం చేస్తాం? 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో దీంట్లో టోటల్ సైజ్ ఎంత అప్పుడు 1 2 3 4 5 5/2 ఎంత అవుతుంది? బేసిక్లీ 2, ఐ మీన్ ఇంటిజర్ కదా. సో ఇంటిజర్ ఈజ్ 2 కాబట్టి బేసిక్లీ 0 1 2. ఓకే, దిస్ విల్ బి ఫస్ట్ పార్ట్, దిస్ విల్ బి సెకండ్ పార్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా చెప్పాలంటే 7 4 3 5 1 ఉంది కదా, 7 4 3 5 1 దీన్ని డివైడ్ చేస్తున్నాం 2 పార్ట్స్గా. 7 4 3 ఒకటి, 5 1 ఒకటి. ఓకే, దెన్ వీ హ్యావ్ 7 4 3 కదా, దీన్ని మళ్ళీ ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. ఇట్ విల్ బీ 7 4 ఇట్ విల్ బీ 7 4 and 3. దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఇట్ విల్ బీ 5 and 1. దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఇట్ విల్ బీ 7 and 4. ఓకే, సో ఈ విధంగా సింగిల్ ఎలిమెంట్స్ వచ్చేదాకా ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. ఓకే, నౌ మీకు ఆల్రెడీ చాలా కైండ్ ఆఫ్ ప్రీవియస్ సార్టింగ్ అల్గోరిథమ్స్ చెప్పాను. ఏమని? వెన్ వీ హ్యావ్ సింగిల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సార్టెడ్. సింగిల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సార్టెడ్. నేను కేవలం 2 ఉంది అన్నాను. ఓకే, ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్లో కేవలం 2 మాత్రమే ఉంది. ఈజ్ దిస్ సార్టెడ్? ఎస్. కేవలం 7 మాత్రమే ఉంది. ఈజ్ దిస్ సార్టెడ్? ఎస్. కేవలం 1000 మాత్రమే ఉంది. ఈజ్ దిస్ సార్టెడ్? ఎస్. కాబట్టి వెన్ వీ హ్యావ్ సింగిల్ ఎలిమెంట్స్ ఓన్లీ దే ఆర్ ఆల్వేస్ సార్టెడ్. అవునా? సో నౌ దిస్ ఈజ్ వన్ సార్టెడ్ సీక్వెన్స్ అండ్ ఇది ఒక సార్టెడ్ సీక్వెన్స్. సో ఏం చేయాలి? దీన్ని మర్జ్ చేస్తే సార్టెడ్ సీక్వెన్స్ 4 and 7 రావాలి. అవునా? సో బేసిక్గా మన అల్గోరిథమే అది. లెట్ మీ షో ఇట్ టు యూ అగైన్. సో ఏం చేస్తాం మనం? 7 4 3 5 1 కదా, డివైడెడ్ ఇట్ విల్ బికమ్ 7 4 3 and 5 1 కదా, డివైడెడ్ 7 4 and 3 కదా, ఇదేంటి 5 and 1 కదా. అవునా? అగైన్ డివైడెడ్ 7 and 4. సో మనం ఏం చేస్తాం? దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జ్ చేస్తాం. ఇట్ విల్ బికమ్ 4 and 7. ఓకే, ఆ తర్వాత దీన్ని అండ్ దీన్ని మర్జ్ చేస్తాం. ఏమవుద్ది? 3 4 7. ఓకే, దీన్ని మర్జ్ చేస్తే ఇట్ విల్ బి 1 and 5. ఆ తర్వాత దీన్ని మర్జ్ చేస్తే ఇట్ విల్ బి 1 3 4 5 7. సో ఫైనల్గా మనకి టోటల్ అర్రే సార్ట్ అయిపోయి వచ్చేస్తుంది. అర్థమైందా? దట్స్ ద హోల్ లాజిక్. మనం ఏం చేస్తున్నామంటే బేసిక్గా అర్రేని, ఓకే అర్రే ఉంది కదా, అర్రేని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాం. అర్రే 1 and అర్రే 2. బేసిక్లీ అర్రే 1 ఈజ్ హాఫ్ ఆఫ్ అర్రే. సిమిలర్లీ అర్రే 2 ఈజ్ హాఫ్ ఆఫ్ అర్రే. బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ హాఫ్, ఓకే ఇదేమో సెకండ్ హాఫ్. ఓకే, ఆఫ్టర్ డివైడింగ్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ వాటిని మర్జ్ చేస్తాం. ఓకే, మర్జ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వీల్ గెట్ అ అర్రే న్యూ అండ్ దిస్ అర్రే న్యూ హ్యాస్ ద సేమ్ ఎలిమెంట్స్ యాజ్ అర్రే, బట్ ఇది కంప్లీట్గా సార్టెడ్ అయి ఉంటుంది. సో ఈ డివిజన్ బేసిక్లీ దిస్ డివిజన్ విల్ కంటిన్యూ అంటిల్ వీ హ్యావ్ సింగిల్ ఎలిమెంట్. ఓకే, బికాస్ సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడే ఇట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. కాబట్టి మనం మర్జ్ అప్లై చేయొచ్చు. దట్స్ ఇట్. అర్థమైందా? పక్కా ఏం చేస్తున్నాం? అర్రేని డివైడ్ చేస్తున్నాం. ఎప్పటి వరకు? అంటిల్ వీ హ్యావ్ సింగిల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ సింగిల్, ఇక్కడ సింగిల్, ఇక్కడ సింగిల్, సింగిల్, సింగిల్. ఆ తర్వాత మర్జింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ రెండు, ఈ రెండు, ఈ రెండు, ఈ రెండు. సో మర్జింగ్ ఏ ఆర్డర్లో ఉంటుందన్న అంటే దీన్ని మర్జ్ చేయొచ్చు కదా, దీన్నే ఎందుకు మర్జ్ చేసాం అంటే ఏ ఆర్డర్లో డివైడ్ చేసామో అదే ఆర్డర్లో మర్జ్ కూడా చేస్తాము. అర్థమైందా? లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ సే సంథింగ్ లైక్ randomగా 6 4 3 2 7 1. okay, now divide this will become 6 4 3 2 7 1. divide this 6 4 3 2 7 1. divide this 6 4 2 7. okay, now we can start merging because అన్ని సింగిల్ ఎలిమెంట్స్. ఇదేమవుద్ది 4 6. ఓకే, ఇదేమవుద్ది 3 4 6. ఇదేమవుద్ది 2 7 గానే ఉంటుంది బికాస్ ఆల్రెడీ సార్టెడ్గానే ఉంది. ఈ రెండు కలిపితే ఏమవుద్ది 1 2 7. ఫైనల్లీ మర్జ్ ఈస్ 2.
ఇట్ విల్ బి 1 2 3 4 6 7. అర్థమైందా? ఆ విధంగా పనిచేస్తుంది. గాట్ ఇట్? సో బేసిక్గా ఇక్కడ మనకి డివిజన్ ప్రాసెస్ ఉంది కదా, ఈ డివిజన్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ యూజింగ్ రికర్షన్. ఓకే, సో రికర్షన్లో మనం బేస్ కండిషన్ బేసిక్గా ఎస్ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఆర్ మోర్ దెన్ 2 ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ 2 ఆర్ మోర్ దెన్ 2 వీ విల్ కంటిన్యూస్లీ డివైడ్ యూజింగ్ రికర్షన్. అంటే ఏంటన్నా అంటే రికర్షన్ ఇస్ అ కాన్సెప్ట్ వెన్ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్ దాన్ని అదే కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఇంట్ అరే. నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా స్లోగానే వినండి, ఇట్ విల్ బీ ఈజీ. ఓకే, ఎక్కువ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నౌ వీ హ్యావ్ అరే 7 4 3 5 1. ఓకే గ్రేట్. సైజ్ 5. గ్రేట్. మర్జ్ సార్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే గ్రేట్. అండ్ ఫైనల్లీ మనం టోటల్ అర్రేని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, మర్జ్ సార్ట్ని కాల్ చేస్తున్నాం, దాంట్లో అర్రేని పాస్ చేస్తున్నాం, 0ని పాస్ చేస్తున్నాం, అండ్ సైజ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని పాస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, 0ని, లాస్ట్ ఇండెక్స్ని అండ్ అర్రేని పాస్ చేస్తున్నాం. నౌ లెట్స్ సీ హౌ మర్జ్ సార్ట్ వర్క్స్. సో మర్జ్ సార్ట్లో మనం ఏం చేస్తున్నామంటే దిస్ ఇస్ L, R కదా, అవునా? L అండ్ R అంటే ఏంటి? L అంటే లెఫ్ట్ ఇండెక్స్, R అంటే రైట్ ఇండెక్స్, అవునా? సో లెఫ్ట్ ఇండెక్స్ ఇనిషియలీ 0, రైట్ ఇండెక్స్ ఈజ్ వాట్, R is what? R అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ లాస్ట్ ఇండెక్స్. ఓకే, సో దిస్ ఈజ్ స్టార్టింగ్ ఇండెక్స్, దిస్ ఈజ్ ఎండింగ్ ఇండెక్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, L లెస్ దెన్ ఆరా కాదా? ఆబ్వియస్లీ L లెస్ దెన్ R అయి ఉండాలి. ఎస్ ఆర్ నో, అవునా కదా? L లెస్ దెన్ R అంటేనే బేసిక్గా ఇట్స్ అ సీక్వెన్స్. బేసిక్గా L లెస్ దెన్ R ఈ యొక్క కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు వెన్ వీ హ్యావ్ సింగిల్ ఎలిమెంట్. అంతే కదా, సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు we will not have 2 indexes, it will be the only 1 index, అవునా? సో ఓన్లీ 1 ఇండెక్స్ ఉన్నప్పుడు దే విల్ బి ఈక్వల్, లెస్ దెన్ అవ్వదు. సో అంటిల్ L ఈజ్ లెస్ దెన్ R వీఆర్ హ్యావింగ్ ఏంటి, సీక్వెన్స్లో 2 ఆర్ 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అంటిల్ వీ హ్యావ్ 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ వీ విల్ హ్యావ్ దిస్ కండిషన్ సాటిస్ఫైడ్. అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏం చేస్తున్నాం, వీఆర్ ఫైండింగ్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఏంటి, L ప్లస్ R మైనస్ L/2. సో బేసిక్గా ఆ మిడ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మిడ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసి ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ ఇదే మర్జ్ సార్ట్ని కాల్ చేస్తున్నాం. సో L నుంచి M దాకా అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మిడ్ దాకా, అండ్ మిడ్ ప్లస్ 1 నుంచి లాస్ట్ దాకా. ఏంటి, L అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అండి, R అంటే ఎండింగ్ ఇండెక్స్. సో స్టార్టింగ్ నుంచి మిడ్ దాకా, మిడ్ ప్లస్ 1 నుంచి ఎండింగ్ దాకా. ఓకే, సో వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, సో అన్న మళ్ళీ దాన్నే కాల్ చేస్తుంది అంటే ఏంటన్నా అంటే దిస్ విల్ రికర్సివ్లీ కాల్ ఇట్ సెల్ఫ్ అంటిల్ వీ హ్యావ్ సింగిల్ ఎలిమెంట్. సో ప్రతిసారి ఆటోమేటిక్గా దానికి అదే డివైడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, అండ్ డివిజన్ జరిగిపోయాక ఏం చేస్తున్నాం, మర్జ్ చేస్తున్నాం. మర్జ్కి ఏం పాస్ చేస్తున్నాం చెక్ చేయండి, రియలీ ఇంపార్టెంట్. మర్జ్కి అరేని పాస్ చేస్తున్నాం అండ్ 3 ఇండెక్స్ని పాస్ చేస్తున్నాం. ఈ 3 ఇండెక్స్లు ఏంటి, స్టార్టింగ్, మిడ్, ఎండింగ్. ఏంటి, స్టార్టింగ్, మిడ్, ఎండింగ్. సో లెట్స్ గో టు మర్జ్ నౌ. ఓకే, మర్జ్కి వెళ్తే మీరు పెద్దగా ఉంది కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. ఓకే, సో స్టార్టింగ్ P, మిడ్ Q, ఎండింగ్ R. ఓకే, N1 N2 అని చెప్పి 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది ఏంటి, సో బేసిక్గా దీని మీనింగ్ ఏంటంటే N1 N2 ఏం చేస్తాయంటే మనం ఇక్కడ 6 4 3 2 7 1ని డివైడ్ చేసాం. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఫైనల్గా సిమిలర్గా దీన్ని కూడా డివైడ్ చేసాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి. సో బేసిక్గా N1 సేస్ యూ ద కౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లెఫ్టర్ హాఫ్ అండ్ N2 ఇన్ ద రైటర్ హాఫ్. కాబట్టి ఇక్కడ మనకి L ఈజ్ హౌ మచ్, సో 1 2 3 4 5 6లో L ఈజ్ 0, L కదా PQR కదా, సో P ఈజ్ 0, Q ఈజ్ మిడ్ కదా, సో 6/2 3, అండ్ R ఎంత, R 0 1 2 3 4 5. ఓకే, 5, అవునా? సో బేసిక్లీ Q మైనస్ P ప్లస్ 1 అంటే ఏంటి, Q మైనస్ P ప్లస్ 1. వాట్ డస్ దట్ మీన్, సో 3 మైనస్ హౌ మచ్, 0 ప్లస్ 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, అండ్ వాట్ ఈజ్ బేసిక్లీ N2, R minus Q.
5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, బేసిక్లీ క్యూ అనేది మనం డైరెక్ట్గా మిడ్ పాయింట్ అనుకున్నాం. సి దిస్ ఈజ్ ద ఇండెక్స్ కదా, దట్స్ ద హిస్టరీ. సో ఇట్ ఈస్ 0 1 2 3 4 5. సో మిడ్ యొక్క ఇండెక్స్ ఇట్ ఈస్ 2 నాట్ 3. సో బేసిక్లీ ఇఫ్ యూ go back to the logic, let me show that to you. See, it is m is equal to l plus r minus l by 2 కదా. సో ఈ కేసులో l 0 ఉంది అండ్ r 5 ఉంది. మిడ్ ఏమవుద్ది, l ప్లస్ r మైనస్ l బై 2 కదా. l ప్లస్ r మైనస్ l బై 2 విచ్ ఈజ్ 0 ప్లస్ 5 మైనస్ 0 బై 2 విచ్ ఈజ్ 5 బై 2 విచ్ ఈజ్ 2 కదా. 2.5 అంటే ఇంటిజర్ పార్ట్ ఏమవుద్ది, ఇఫ్ యూ సీ దాట్స్ అన్ ఇంట్, ఇదొక ఇంట్ కాబట్టి 2 అవుద్ది. ఓకే, సో క్యూ 3 కాదు 2 అనమాట. దిస్ విల్ బికమ్ బేసిక్లీ 2 minus 0 plus 1 which is equal to 3, and this will become 5 minus 2 which is 3. So if you see both n1 and n2 are 3 because size of this one is 3, size of this one is also 3. ఓకే, ఆ విధంగా సైజులు కనుక్కున్నాం అంతే. ఓకే, ఏం చేసాం, బేసిక్గా ఈ అరే యొక్క సైజ్, ఈ సీక్వెన్స్ యొక్క సైజ్, అదేవిధంగా ఈ సీక్వెన్స్ యొక్క సైజ్ కనుక్కున్నాం. సైజ్ కనుక్కున్నాక ఓకే, లెట్ మీ గో బ్యాక్ దేర్. మనం ఏం చేస్తున్నామంటే 2 టెంపరరీ అరేస్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ యూ సీ ఎల్ అండ్ ఎం అని చెప్పి 2 టెంపరరీ అరేస్ని క్రియేట్ చేసాం. ఎందుకు క్రియేట్ చేసామంటే సి మనకి మీరు చూస్తే ఈ డివిజన్ ఏదైతే ఉందో ఈ డివిజన్ బేసిక్గా రియల్ డివిజన్ కాదు. సో డివైడింగ్ దిస్ ఇంటూ 2 పార్ట్స్, అగైన్ దిస్ ఇంటూ 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, ఇది ఫిజికల్ డివిజన్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ లాజికల్ డివిజన్. అంటే సేమ్ అర్రేలోనే లాజికల్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి లాజికల్ డివిజన్లో తర్వాత మర్జ్ చేయడం బేసిక్గా ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి దీన్ని ఒక సెపరేట్ అర్రేలోకి, దీన్ని ఒక సెపరేట్ అర్రేలోకి కాపీ చేస్తున్నాం. సో ఎల్లోకి, సో ఈ లూప్ వాడి ఎల్లోకి బేసిక్గా ఆ లెఫ్ట్ మోస్ట్ సీక్వెన్స్ డివిజన్ సీక్వెన్స్ని కాపీ చేస్తున్నాం అండ్ ఎంలోకి ఆ రైట్ మోస్ట్ హాఫ్ యొక్క డివిజన్ సీక్వెన్స్ని కాపీ చేస్తున్నాం. సో నౌ బేసిక్గా ఎల్ అండ్ ఎం ఆర్ 2 అర్రేస్ విచ్ వీ నీడ్ టు మర్జ్. సో వీఆర్ హ్యావింగ్ ijk, i0, j0, kp. బేసిక్గా టెల్ యూ వాట్ దిస్ ఈస్. ఓకే, బేసిక్గా p అంటే ఏంటి, మనకి p అంటే రిమెంబర్ దట్ స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే, గ్రేట్. సో మనం ఏం చేస్తామంటే వైల్ i less than n1 and j less than n2. సో ఇక్కడ i అండ్ j ఆర్ వాట్, మనకి i అండ్ j బేసిక్గా ఆ 2 పాయింటర్స్ అనమాట. ఇందాక చెప్పాను కదా, మర్జ్ చేస్తున్నప్పుడు రెండింటిని విల్ హ్యావ్ 1 పాయింటర్ హియర్, 1 పాయింటర్ హియర్. సో ఇక్కడ i, ఇక్కడ j. ఓకే, i బేసిక్గా లెఫ్ట్ మోస్ట్ దానిది కాబట్టి i ఎప్పుడు కూడా n1 కంటే తక్కువ ఉండాలి బికాజ్ సైజ్ ఆఫ్ దిస్ ఈజ్ n1, అండ్ j n2 కంటే తక్కువ ఉండాలి బికాజ్ సైజ్ ఆఫ్ ద రైట్ మోస్ట్ సీక్వెన్స్ ఈజ్ n2. ఓకే, సో వైల్ i less than n1 అండ్ j less than n2 ఏం చేస్తున్నామంటే కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని బట్టి అసైన్ చేస్తున్నాం. సో ఈ యొక్క k ఏంటన్నా, సి k అనేది p అంటే బేసిక్గా సి మళ్ళీ చెప్తాను. సో మనం మర్జ్ చేస్తున్నప్పుడు ఓకే 4 5 6 7 ఉంది అండ్ 4 5 6 7 కంటే మేబీ 4 8 9 ఉంది అండ్ 1 6 7 ఉంది. ఓకే, సో వీ హ్యావ్ 2 పాయింటర్స్, ఇది i, ఇది j. మనం డివైడ్ చేసాం. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా ఈ విధంగా సమ్ డివిజన్ జరిగి 4 8 9 అని వచ్చింది, 1 6 7 అని వచ్చింది కదా. మనం దీన్ని మర్జ్ చేసి సేమ్ అరేలో పెట్టాలి. ఓకే, సో ఈ సేమ్ అరే యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, p. సో p నుంచి ఇక్కడ కంపేర్ చేసి ఇక్కడ pలో పెట్టాలి, అవునా. సో కంపేర్ చేసి i ఆర్ j దీన్ని పెడతాం, 1ని పెడతాం. సో ఇది 1 అవుతుంది, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ pలో పెట్టాం కాబట్టి p విల్ ఆల్సో ఇంక్రిమెంట్ అండ్ ఇట్ విల్ గో హియర్. ఓకే, విల్ కమ్ p+1, ఆ విధంగా p+2, ఆ విధంగా p+3 విల్ గో అంటిల్ వీ హ్యావ్ ఎస్ p ఈజ్ ఈక్వల్ టు బేసిక్లీ r బికాస్ r ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్. ఓకే, సో మనం pని వాడుకుని బేసిక్గా మెయిన్ అరేలోకి ఈ యొక్క మర్జింగ్ ఆపరేషన్ యొక్క రిజల్ట్ని ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం. సో బేసిక్గా డైరెక్ట్గా pని కైండ్ ఆఫ్ మాడిఫై చేస్తే ఏమవుద్ది, మన ఒరిజినల్ p వాల్యూ మనకి తెలీదు, అవునా. మనకి ఒరిజినల్ p వాల్యూ తెలియదు కాబట్టి టెంపరీగా pని kలో స్టోర్ చేసి ఆ kని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో దట్స్ ద రీజన్
ARR of k is L of I when L of I is less than M of j. కాబట్టి ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒకవేళ లేదు, ఇది కేస్ ఈజ్ రివర్స్, బేసిక్గా సెకండ్ అరేలో చిన్నగా ఉంది, దెన్ j ప్లస్ ప్లస్ అండ్ ARR of k is M of j. గాట్ ఇట్? సో ఇది ఎప్పటిదాకా కొనసాగుతుంది? వెన్ ఐదర్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ కైండ్ ఆఫ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1 2 3 ఇండెక్స్లు ఉన్నాయి, దీంట్లో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద కేస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఏం పెట్టాం వైల్ లూప్లో? సి I అండ్ j, బేసిక్గా I లెస్ దాన్ n1 అండ్ j లెస్ దాన్ n2, ఈ రెండు సాటిస్ఫై అవుతున్నంత వరకే ఆ వైల్ లూప్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వచ్చేసాను అండ్ జేలో ఇక్కడ ఉన్నాను, సో j ఇంకా లెస్ దాన్ n2నే, బట్ I బయటకు వచ్చేసింది. ఓకే, కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది అండ్ ఈ కండిషన్ ట్రూగానే ఉంది. ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుద్ది? ఫాల్సే అవుద్ది, కాబట్టి లూప్ ఆగిపోద్ది. బట్ ఇంకా ఈ యొక్క ఎలిమెంట్స్ని నేను కాపీ చేయాలి, కాబట్టి వీఆర్ అడిషనల్లీ సేయింగ్ బయటకు వచ్చేసాక ఒకవేళ I లెస్ దాన్ n1 అంటే ఇంకా ఫస్ట్ అరేలో ఫస్ట్ హాఫ్లో ఎలిమెంట్స్ మిగిలిపోతే దాన్ని కాపీ చేసేస్తున్నాం. ఓకే, మిగిలకపోతే అసలు ఈ లూప్ లోపలికి వెళ్దాం, బికాస్ I విల్ ఆల్రెడీ బీ గ్రేటర్ దాన్ n1. అర్థమైందా? సిమిలర్లీ ఒకవేళ సెకండ్ హాఫ్ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ మిగిలిపోతే చెక్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ మిగిలిపోతే j విల్ స్టిల్ బీ లెస్ దెన్ n2 కదా, కాబట్టి కాపీ చేస్తాం అండ్ బేసిక్గా కంప్లీట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మన మర్జ్ సార్ట్ కైండ్ ఆఫ్ పనిచేస్తుంది. లెట్ మీ రన్ ద కోడ్. 1 3 4 5 7. సి నేను చెప్పే కైండ్ ఆఫ్ టిప్ ఏంటంటే, ఈ యొక్క కోడ్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు ఫర్ ద ఫస్ట్ టైం చూస్తే. యూ హ్యావ్ టు డూ 2 things. వాచ్ ద వీడియో అగైన్. ఓకే, డెఫినెట్గా వాచ్ ద వీడియో అగైన్. సెకండ్లీ, నేను చెప్పినట్లుగానే బేసిక్గా కోడ్ లోపలికి వచ్చి, కోడ్ లింక్ మీకు కమెంట్స్లో ఉంటుంది, ఓపెన్ చేయండి, ఫోర్క్ చేసుకోండి. ఓకే, సో కోడ్ లోపలికి వచ్చి నేను చేసినట్టే సేమ్ ట్రేస్ చేయండి స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ మర్జ్ సార్ట్ కాల్ అవుతుంది, గ్రేట్. సో ఇక్కడికి వచ్చాం, మిడ్ పాయింట్ 2 halves మర్జ్లో ఏం జరుగుతుంది? బేసిక్గా యూ కెన్ జస్ట్ ఇటరేట్ ఓవర్ దాట్. ఓకే, మీకు మరింత ఈజీగా అర్థమవుతుంది. ఓకే, పెద్ద కష్టమేం కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఈజీ కూడా కాదు, కాబట్టి ప్లీజ్ టు ప్రాక్టీస్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్టింగ్ అల్గోరిథమ్స్. సార్ట్ ద అరే యూజింగ్ క్విక్ సార్ట్. సో ఇవాల్టి మన సార్టింగ్ అల్గోరిథం ఈజ్ క్విక్ సార్ట్ అనమాట. ఓకే, సో ఈ క్విక్ సార్ట్ ఎలా పనిచేస్తుంది? సో లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్ ఏంటి? 74351 కదా. సో బేసిక్గా మన లాజిక్ ఏంటంటే, ప్రతిసారి ఏం చేస్తామంటే మనకున్న అర్రే లోపల ఓకే ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం, ఈ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కరెక్ట్ ప్లేస్ ఏంటి అనేది చెక్ చేసి దాంట్లో ఈ యొక్క ఎలిమెంట్ని పెట్టేస్తాం. సో దీని యొక్క కరెక్ట్ పొజిషన్ ఏమవుతుంది? ఎండ్లో అవుతుంది. బేసిక్గా ఎండ్లో వచ్చింది కదా, సో ఇటుపక్క ఏమీ లేదు, ఇటుపక్క వీ హ్యావ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ పార్ట్ ఆఫ్ ఇట్ని అగైన్ సార్ట్ చేస్తాం, ఈ పార్ట్ ఆఫ్ ఇట్ ఒకవేళ ఉండుంటే అగైన్ సార్ట్ చేస్తాం. అదేంటని అర్థం కాలేదన్నా అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ అనదర్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సే వీ హ్యావ్ సంథింగ్ లైక్ 1 8 ఆర్ 1 8 వద్దు, సంథింగ్ లైక్ ఓకే వెయిట్ 4 6 1 2 3 అనుకోండి. ఓకే, దీన్ని సార్ట్ చేస్తే ఏమవుతుంది? 1 2 3 4 6 అవుతుంది. ఓకే, సో బేసిక్గా మనకి ఏదైతే ఈ యొక్క 4 అనే ఎలిమెంట్ ఉందో విచ్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఇది కరెక్ట్ పొజిషన్లో లేదు. దీని కరెక్ట్ పొజిషన్ ఏమవుతుంది? ఇక్కడ. ఓకే, సో బేసిక్గా మనం ఎలాగోలా చేసి ఏదో ఒక అల్గోరిథం వాడి దీన్ని బేసిక్గా ఈ పొజిషన్లోకి తీసుకుని వస్తాం. ఈ పొజిషన్లోకి తీసుకుని వచ్చాక వీ విల్ హ్యావ్ సమ్ సీక్వెన్స్ ఆన్ దిస్ సైడ్, సమ్ సీక్వెన్స్ ఆన్ దిస్ సైడ్. అవునా? సో ఈ సీక్వెన్స్ని మళ్ళీ సార్ట్ చేస్తాం అండ్ ఈ సీక్వెన్స్ని మళ్ళీ సార్ట్ చేస్తాం. ఎలా అన్నా అంటే మళ్ళీ ఈ సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం, దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెడతాం, అగైన్ విల్ హ్యావ్ 2 parts, అగైన్ దాన్ని సార్ట్ చేస్తాం, దీన్ని సార్ట్ చేస్తాం. దీంట్లో కూడా మళ్ళీ సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం, దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెడతాం, అగైన్ దాని యొక్క లెఫ్ట్ని రైట్ని మళ్ళీ ఇండివిజువల్గా ఏం చేస్తాం? సార్ట్ చేస్తాం. దాట్స్ ది ఆల్ అబౌట్ కైండ్ ఆఫ్ దట్స్ ది అల్గోరిథం వేర్ అండ్ హౌ వీ యూజ్ క్విక్ సార్ట్ అనమాట. ఓకే, గాట్ ఇట్? సో బేసిక్లీ ఈ యొక్క క్విక్ సార్ట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క స్పెసిఫిక్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో ఏ విధంగా పెట్టగలమని తెలియాలి, అంతే కదా. సో వన్స్ యూ నో హౌ యూ కెన్ ప్లేస్ దిస్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్, ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్ అబౌట్ బేసిక్లీ
ఎస్, అప్లయింగ్ రికర్షన్ అండ్ ఫాలోయింగ్ ద సేమ్ అప్రోచ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ అండ్ రైట్ సైడ్ పార్ట్. అవునా? సో బేసిక్గా ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్లేసింగ్ ది ఎలిమెంట్ ఆన్ ది ఎగ్జాక్ట్ రైట్ పొజిషన్ని పార్టీషనింగ్ అంటారు. ఓకే, పార్టీషనింగ్ అంటారు. సో ఈ పార్టీషనింగ్ అల్గోరిథం మీకు వస్తే క్విక్ సార్ట్ ఈజ్ రియలీ ఈజీ. ఓకే, సో మనం కోడ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ ఓపెన్ చేస్తే ఇఫ్ యూ సీ ఇదేమైనా ఏంటి పార్టీషన్ అల్గోరిథం. సో ఇఫ్ యూ గో టు ద ఇంట్ మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ అ అరే 74351 అండ్ వీ హ్యావ్ n ఎంత, n బేసిక్గా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ 1 2 3 4 5 కాబట్టి 5 ఉన్నాయి. తర్వాత క్విక్ సార్ట్ని కాల్ చేస్తున్నాం అండ్ ఫైనలీ టోటల్ అరేని ప్రింట్ చేస్తున్నాం. క్విక్ సార్ట్లోకి వెళ్తే ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ని కాల్ చేస్తున్నాం. పార్టీషన్ కాల్ చేశాక బేసిక్గా ఆ పార్టీషన్ యొక్క ఎలిమెంట్ పైవట్లో స్టోర్ చేస్తున్నాం. ఇదంతా ఏంటి, అప్లయింగ్ ద సేమ్ క్విక్ సార్ట్ ఆన్ లెఫ్ట్ సీక్వెన్స్. ఇదేంటి, అప్లయింగ్ ద సేమ్ క్విక్ సార్ట్ ఆన్ రైట్ సీక్వెన్స్. సో రికర్షన్ వాడి వీ విల్ రిపీట్ ఇట్ అంటిల్ వీ హ్యావ్ లో లెస్ దెన్ హై. అంటే మనకి బేసిక్గా మోర్ దాన్ 1 ఎలిమెంట్ సీక్వెన్స్లో లేనప్పుడు దెన్ వీల్ సే లో ఈజ్ లెస్ దెన్ హై బికాస్ లో విల్ బికమ్ ఈక్వల్ టు హై. సో ఇదేంటన్నా అంటే అది ఫాస్ట్ చెప్తున్నాం అంటే మీరు ఆల్రెడీ మర్జ్ సార్ట్ చూసుంటే ఇప్పుడు నేను చెప్పే ఏ పాయింట్ కూడా మీకు కష్టంగా ఉండదు. ఓన్లీ ప్రస్తుతాన్ని మీకు కష్టంగా ఉండేది పార్టీషన్ అంటే ఏంటి. సో ఆ పార్టీషన్ అంటే ఏంటి, ఎలా చేస్తాం అనేది విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, సో పార్టీషన్ యొక్క అల్గోరిథంలో మెయిన్ థింగ్ ఏంటి అంటే మెయిన్ థింగ్ జస్ట్ ఇదనమాట. సో ఇక్కడ ఉంది చూసారా, ఐ జస్ట్ కాపీ దిస్. ఓకే, లెట్ మీ గో టు హోమ్ అండ్ లెట్ మీ ఎంటర్ టెక్స్ట్ హియర్. సో బేసిక్గా మన యొక్క పైవట్ అల్గోరిథం ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. లెట్ మీ బ్రింగ్ ఇట్ టు ద స్టార్టింగ్ అండ్ దీన్ని మూవ్ చేస్తాను. లెట్ మీ మూవ్ దిస్. ఓకే, సో మన పైవట్ అల్గోరిథం ఈజ్ ఆల్ అబౌట్ దిస్. ఓకే, సో ఇదేంటి, లెట్ మీ టెల్ యూ. సో మనం ఏం చేద్దామంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ స్క్రీన్ని క్లియర్ చేద్దాం. లెట్ మీ క్లియర్ దిస్. మళ్ళీ కైండ్ ఆఫ్ ఇన్సర్ట్ చేస్తాను దీన్ని. ఓకే, let me increase the width of the text. Okay, let me bring it to the same alignment. Okay, ఈ విధంగా ఉంది కదా. let me take example. ఎగ్జాంపుల్ ఏంటి, మనకి 4 1 6 2 అనుకుందాం, 6 2 3 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకుంటాం, ఒకటేమో I, ఒకటేమో J. I will always start with the first, J always at the end. Okay, so if you see I is low and J is high. Okay, great. So basically what we do after that, basically we will choose a pivot element and మన కేసులో ఇందా చెప్పినట్లుగా pivot is the starting element. pivot అంటే ఏంటన్నా అంటే, సో pivot అంటే ఏ ఎలిమెంట్ని తీసుకెళ్ళి మీరు కరెక్ట్ పొజిషన్లో పెడదాం అనుకుంటున్నారు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ మనకి క్విక్ సార్ట్లో ఇన్సైడ్ ద క్విక్ సార్ట్ ఇట్స్ మోస్ట్లీ టేకెన్ యాజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్. మీరు దేని మీదైనా కైండ్ ఆఫ్ చేయొచ్చు, బట్ లాజిక్ కొద్దిగా మారిపోతుంది. బట్ మోస్ట్లీ క్విక్ సార్ట్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో పెడతాం. సో మన కేసులో పైవోట్ విల్ బీ ఎస్ ద ఫస్ట్ ఎలిమెంట్ విచ్ ఈస్ ARR ఆఫ్ లో. సో ఇఫ్ యూ సీ పైవోట్ ఈస్ ARR ఆఫ్ లో కదా. సో ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఆ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ 2 థింగ్స్. సో ARR ఆఫ్ I ఏంటి, 4. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోటా, బికాస్ మన కేసులో పైవోట్ ఎంత, పైవోట్ ఈజ్ 4. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో మూవ్ I ఫార్వర్డ్. ఓకే, సో ఆ తర్వాత అగైన్ ఇదేంటి 6. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాదు, కాబట్టి I ఇక్కడితో ఆగిపోతుంది. నౌ వాట్ అబౌట్ దిస్ వన్, ARR ఆఫ్ J గ్రేటర్ దెన్ పైవోటా, 3 గ్రేటర్ దాన్ 4 కాదు, కాబట్టి ఇక్కడతో J ఇక్కడే ఆగిపోతుంది. J మైనస్ మైనస్ జరగదు. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మనం ఏం చేస్తామంటే ఈ ఐని Jని స్వాప్ చేస్తాం. ఏం చేస్తాం, ఈ ఐని Jని స్వాప్ చేస్తాం. సో I విల్ బికమ్ వాట్, యా I విల్ బికమ్ 3, J విల్ బికమ్ 1. ఓకే, సో ఇఫ్ యూ సీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ I అండ్ J ఒకవేళ ఆ రెండు కూడా ఈ విధంగా ఉంటే I లెస్ దెన్ J, ఆబ్వియస్లీ I ఇక్కడ ఉంది విచ్ ఈజ్ 0 1 2 3 4, ఇండెక్స్ ఆఫ్ I ఈజ్ 1, J ఈజ్ 4, I ఈజ్ లెస్ దాన్ J, కాబట్టి మనం స్వాప్ చేస్తున్నాం. యాజ్ సెడ్ 3 and 1 స్వాప్ అయ్యాయి అండ్ కరెక్ట్ పొజిషన్స్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత వీల్ అగైన్ కంటిన్యూ ద సేమ్ థింగ్. కంటిన్యూ చేసినప్పుడు ఇఫ్ యూ సీ వాట్ విల్ వి డూ, అగైన్ బేసిక్గా I అండ్ Jని చెక్ చేస్తాం. ఇఫ్ యూ సీ
బేసిక్గా ఈ విధంగా చేశాక ఆఫ్టర్ యూ హ్యావ్ స్వాప్డ్ అగైన్ వైల్ I ఈజ్ లెస్ దాన్ J విల్ కమ్ బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్. నౌ ఈసారి ARR ఆఫ్ I ఎంత? ఇట్ ఈస్ 3. ఓకే, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూవా కాదా? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? టెల్ మీ. ఇట్ ఈజ్ కరెక్ట్ కాబట్టి మూవ్ ఫ్రంట్. ఓకే, దిస్ విల్ బికమ్ యువర్ న్యూ I అండ్ చెక్ దిస్. బేసిక్గా AR ఆఫ్ J 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 4 కాదు కాబట్టి J ఇంకా మూవ్ అవ్వలేదు. అగైన్ Iని Jని స్వాప్ చేస్తాం బికాస్ I ఈజ్ లెస్ దాన్ J. సో దిస్ విల్ బికమ్ 1, దిస్ విల్ బికమ్ 6. ఓకే, మళ్ళీ డూ ద సేమ్ థింగ్. ఈజ్ బేసిక్లీ I లెస్ దాన్ ఈక్వల్ టు పైవోట్. ఎస్, కాబట్టి I ఇంక్రిమెంట్ అవుతుంది. I విల్ గో హియర్. వాట్ అబౌట్ J? J బేసిక్గా 6 అంటే 6 గ్రేటర్ దాన్ 4 కదా? గ్రేటర్ దాన్ 4 కాబట్టి J విల్ కమ్ హియర్. సో I అండ్ J రెండు 2నే పాయింట్ చేస్తున్నాయి. సో అందువల్ల I లెస్ దాన్ J కరెక్ట్ కాదు. సో అక్కడితో మనం లూపింగ్ ఆగిపోతుంది. సో I అండ్ J ఐదర్ సేమ్ పొజిషన్కి వచ్చేసినా ఆర్ బేసిక్గా J ఇటుపక్కకి I ఇటుపక్కకి వెళ్ళిపోయినా, J లెస్ దెన్ I అయినా ఆర్ J ఈక్వల్ టు I అయినా, ఈ రెండు కేసులో మనం అక్కడితో ఆపేస్తాం బికాజ్ వీ డూ ఇట్ ఓన్లీ వెన్ I ఈజ్ లెస్ దెన్ J ఇన్ కైండ్ ఆఫ్ లూపింగ్. సో మనకి ఈ విధంగా ఏమైంది? సో ఫైనల్లీ ఏం చేస్తామంటే వెన్ I ఈజ్ నాట్ లెస్ దెన్ J, ఫైనల్ స్వాప్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ని అంటే పివోట్ని అండ్ AR ఆఫ్ Jని స్వాప్ చేస్తాం. AR ఆఫ్ J ఏంటి? ఇది. పివోట్ ఏంటి? ఇది. సో ఇక్కడ 2 వెళ్తుంది, ఇక్కడికి 4 వెళ్తుంది. అర్థమైందా? సో ఇది 2, ఇది 4, అవునా? సో ఇఫ్ యూ సీ 4 దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది బికాజ్ సార్ట్ చేస్తే ఏమవుద్ది? 1 2 3 4 6 అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ 4 దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ రిటర్న్ ద J ఎలిమెంట్ అంటే బేసిక్గా ఈ 4 యొక్క కరెక్ట్ పొజిషన్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. సో ఇఫ్ యూ సీ వీఆర్ రిటర్నింగ్ J. సో కాబట్టి ఏమవుతుంది? బేసిక్గా ఆ యొక్క క్విక్ సార్ట్ అల్గారిథం లోపల పివోట్ లోపలికి ఆ J యొక్క వాల్యూ వస్తుంది. J యొక్క వాల్యూ ఏంటి ఈ కేసులో? ఇండెక్స్ 3 కదా. సో ఇండెక్స్ 3 మనకి ఈ యొక్క పివోట్లోకి వచ్చింది. సో పివోట్లోకి 3 వచ్చింది కాబట్టి బేసిక్గా మనం ఏం చేస్తున్నాం? క్విక్ సార్ట్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఈసారి లెఫ్ట్ సీక్వెన్స్ ఈజ్ ఫ్రమ్ ఇండెక్స్ 0 టు బేసిక్లీ 3 అండ్ రైట్ సీక్వెన్స్ ఈజ్ బేసిక్లీ ఈ యొక్క సింగిల్ ఎలిమెంట్ బికాజ్ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ సింగిల్ ఎలిమెంట్ని అగైన్ సార్ట్ చేయక్కర్లేదు బికాజ్ ఇట్స్ ఆల్రెడీ సార్టెడ్. చూసారా? బేసిక్గా మనం పిక్ సార్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్ దేన్ని అయితే పివోట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ ఆబ్వియస్లీ కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అండ్ దీని యొక్క రైట్ సైడ్లో అన్ని ఎలిమెంట్స్ ఈ పివోట్ కంటే పెద్దగా ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్లో అన్ని ఎలిమెంట్స్ పివోట్ కంటే చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకే ఎలిమెంట్ ఉంది, ఒకే ఎలిమెంట్ ఉంటే ఇట్స్ ఆబ్వియస్లీ సార్టెడ్. కాబట్టి 6 కూడా దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. కాబట్టి దీనికి అసలు అగైన్ 1 more టైం క్విక్ సార్ట్ కాల్ అవ్వదు బికాస్ క్విక్ సార్ట్లో కూడా ఇట్ ఈస్ చెకింగ్ లో లెస్ దెన్ హైయా. ఈ యొక్క కేసులో బేసిక్గా ఈ యొక్క లెఫ్ట్ సీక్వెన్స్ రైట్ సీక్వెన్స్లో ఓన్లీ 6 ఉంది కాబట్టి లో కూడా 4 ఇండెక్సే, హై కూడా 4 ఇండెక్సే. కాబట్టి ఇట్ విల్ నో లాంగర్ అగైన్ కాల్ క్విక్ సార్ట్. సో దిస్ ఈజ్ సార్టెడ్. కానీ ఇక్కడ వీ హ్యావ్ 2 3 1 కదా. ఈ 2 3 1 అగైన్ వీటి మీద మళ్ళీ క్విక్ సార్ట్ కాల్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ పివోట్ తీసుకుని 2 విల్ బి పివోట్. దీని యొక్క పివోట్ బట్టి అగైన్ వీ విల్ కైండ్ ఆఫ్ పుట్ దిస్ ఇంటూ ద కరెక్ట్ పొజిషన్ అంటే ఇక్కడికి వెళ్తుంది. కరెక్ట్ పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్ కదా, దీనికి వెళ్తుంది. అగైన్ ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సింగిల్ కాబట్టి అగైన్ అక్కడితో మన అల్గోరిథం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా రికర్షన్ వాడుకుని బేసిక్గా పార్టీషన్ యూస్ చేసుకుంటూ మనం క్విక్ సార్ట్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, దాట్స్ ఇట్. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోలేదంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావెంట్ అండర్స్టూడ్ దిస్ ద రీజన్ ఈజ్ మీరు మర్జ్ సార్ట్ని క్లారిటీగా అర్థం చేసుకుని ఉండకపోయి ఉండొచ్చు. ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ద ప్రీవియస్ వీడియో డే 23 మర్జ్ సార్ట్. I think the video is about 20-25 minutes. Watch it completely 2 or 3 times. Only then మీకు ఈ యొక్క రికర్షన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అండ్ క్విక్ సార్ట్లో బేసిక్గా ఈ పార్టీషన్ ఒకవేళ తెలిస్తే దట్స్ ఇనఫ్. సో క్విక్ సార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ పార్టీషన్ అల్గోరిథం ఒకటే మీకు అర్థమవుతే విచ్ ఈస్ ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ది కోడ్, ఇది మీకు అర్థమవుతే దాట్స్ ఇట్. బికాజ్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్ అబౌట్ రికర్షన్ అండ్ ఈ రికర్షన్ని ఆల్రెడీ మనం మర్జ్ సార్ట్లో యూజ్ చేసాము. ఓకే, let me run the code. So if you see 1 3 4 5 7 వచ్చేసింది, it is sorted. Okay, పక్కా? గ్రేట్. సో విత్ దట్ నోట్ ఇఫ్ యూ వాంట్ ద కోడ్ కమెంట్స్లో ఉంటుంది, ఓపెన్ చేయండి, ఫోక్ చేసుకోండి,
లాగిన్ ఆర్ సైన్ అప్ అవ్వండి. ఆఫ్టర్ దాట్ యూ విల్ హ్యావ్ ద కోడ్ ఇన్ యువర్ స్పేస్ అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ ద కోడ్. కంపేర్ సార్టింగ్ అల్గోరిథమ్స్ based on following parameters: best, average, worst time complexities and space complexity. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అంటే ఇట్స్ సింప్లీ అ టేబుల్. సో ముందుగా పాజ్ ద వీడియో అండ్ టేక్ అ స్క్రీన్ షాట్, లేదా కమెంట్స్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి బేసిక్గా ఈ పేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు బేసిక్గా ఈ టేబుల్ని బేస్ చేసుకుని మీ ఎంసీక్యూస్లో అండ్ కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. నాట్ జస్ట్ ఫర్ ఐటీ కంపెనీ జాబ్స్, గేట్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ప్రతి అల్గోరిథంకి బెస్ట్, యావరేజ్, వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఏంటి, అదేవిధంగా స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, వీటిని బట్టి కొట్టాలన్నా అంటే ఎస్, రిమెంబర్ దెమ్ ఆల్. ఓకే, ఒక రకంగా బట్టి కొట్టేయండి. అదేంటన్నా దీనికి డెరివేషన్స్ లేవా అంటే ప్రతి దానికి డెరివేషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ కమెంట్ చేయండి, ఐ విల్ మేక్ డెరివేషన్ వీడియో ఆల్సో. డెరివేషన్ కూడా మీరు అనుకున్నంత కష్టమేం కాదు, బట్ ప్రతిసారి ఎగ్జామ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఆర్ ఎంసీక్యూస్ కోసం కానీ మీరు డిరైవ్ చేసుకుని బేసిక్గా ఆ యొక్క స్పెసిఫిక్ అప్రోచ్కి, ఆ యొక్క స్పెసిఫిక్ ఆన్సర్కి రావడం టైం వేస్ట్. కాబట్టి ఎన్ని ఉన్నాయి, మహా అయితే 4 అంతేనా, 1 2 3 4 1 2 3 4 5 4s 20 వాల్యూస్ ఉన్నాయి. ఆ 20 వాల్యూస్ని కైండ్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్వియస్లీ 20 డిఫరెంట్ వాల్యూస్ కాదు, బోల్డ్ అన్ని రెపిటేషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కంపేర్ బేసిక్గా బబుల్ సార్ట్కి అండ్ ఇన్సర్షన్ సార్ట్కి దేర్ ఈజ్ నో డిఫరెన్స్. సో అక్కడే మీకు ఆల్మోస్ట్ 8 కాదు 4 కైండ్ ఆఫ్ వాల్యూస్ తగ్గిపోయాయి. ఓకే, సో సెలెక్షన్ సార్ట్కి దీనికి బేసిక్గా సెలెక్షన్ సార్ట్కి అండ్ బబుల్ ఆర్ ఇన్సర్షన్ సార్ట్కి తేడా ఏంటి, ఓన్లీ బెస్ట్ కేసులో. గాట్ ఇట్. కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు గైస్. ఓకే, కైండ్ ఆఫ్ డిఫికల్ట్ కూడా కాదు. సో ప్లీజ్ లెర్న్ దెమ్ అండ్ కైండ్ ఆఫ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. బేసిక్గా మీనింగ్ ఏంటన్నా అంటే ఆబ్వియస్లీ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఈ యొక్క అల్గోరిథం వాడి సార్ట్ చేసినప్పుడు అడిషనల్గా ఏదైనా స్పేస్ని వేస్ట్ చేస్తామా అంటే అడిషనల్గా ఏదైనా అర్రేని కానీ ఆర్ ఎనీ అదర్ డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసి అడిషనల్గా స్పేస్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తామా. సో ఫస్ట్ 3కి బబుల్కి, ఇన్సర్షన్కి, సెలెక్షన్కి యూస్ చెయ్యం కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టెంట్ బిగ్ ఆఫ్ 1. బట్ ఫర్ మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ మనం స్పేస్ని యూస్ చేస్తాము. ఓకే, వి యూజ్ అడిషనల్ అర్రే స్పేస్ కాబట్టి మనకి బేసిక్గా స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ n అనమాట. అగైన్ ఇఫ్ యూ సీ ఈ 5 కూడా మనం గుర్తు పెట్టేసుకున్నాం, ఎస్ ఆర్ నో. సో బేసిక్గా ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ ద బెస్ట్ సార్టింగ్ అల్గోరిథం అని అడిగితే ద బెస్ట్ సార్టింగ్ అల్గోరిథం ఈజ్ మర్జ్ సార్ట్, బికాస్ మర్జ్ సార్ట్ టేక్స్ ఓన్లీ n log n ఇన్ ఆల్ ది కేసెస్. ఓకే, సో బేసిక్గా అన్నింటిలోకెల్లా బెస్ట్ ఏంటి అంటే, బెస్ట్ అల్గోరిథం ఏంటి అంటే ఇట్ ఈస్ మర్జ్ సార్ట్. అగైన్ వాట్ ఈస్ బెస్ట్, యావరేజ్, వర్స్ట్ అంటే బెస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ మీ అర్రే మొత్తం సార్ట్ అయిపోయి ఉంటే, ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉంటే, ఆల్రెడీ సార్ట్ అనే దాన్ని సార్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అన్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ 1 2 3 4. ఈ 1 2 3 4 ఆల్రెడీ సార్ట్ అయ్యే ఉంది, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. సో ఇటువంటి అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఉన్న కైండ్ ఆఫ్ సీక్వెన్స్ని సార్ట్ చేయాలంటే ఈ అల్గోరిథమ్స్ ఎంత టైం తీసుకుంటాయి అనేది బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో ఫర్ బబుల్ సార్ట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ బిగ్ O of n, ఇన్సర్షన్ ఓన్లీ బిగ్ O of n, సెలెక్షన్ n², మర్జ్ n log n, క్విక్ n log n. సో బెస్ట్ కేస్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటి, బబుల్ కానీ ఇన్సర్షన్ కానీ. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి కూడా మనకి కంప్లీట్గా సార్ట్ అయ్యి ఉండదు. కంప్లీట్గా సార్ట్ అయ్యి ఉంటే అసలు సార్టే చెయ్యం. కాబట్టి ఈ యొక్క కేస్ ఎక్కువగా వాడం. మరి ఈ మూడిట్లో ఎక్కువగా వాడేది ఏంటన్నా, దేన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే అమాంగ్ ఆల్ ఆఫ్ దీస్ 3 మనం ఎక్కువగా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీని చూసి బేసిక్గా డిసైడ్ చేస్తాము. కొన్నిసార్లు యావరేజ్ కూడా తీసుకుంటాము. వాట్ ఈజ్ యావరేజ్? యావరేజ్ అంటే ఈ బెస్ట్ కాదు, వర్స్ట్ కాదు. అంటే బేసిక్గా కొంత సీక్వెన్స్ ఆల్రెడీ సార్ట్ అయింది
అండ్ కొంత సీక్వెన్స్ సార్ట్ అవ్వలేదు. దట్ ఈస్ బేసిక్లీ యావరేజ్ కేస్. వర్స్ట్ కేస్ అంటే కంప్లీట్లీ రివర్స్ అనమాట. అంటే 1 2 3 4 బదులు 4 3 2 1 ఉంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్స్. అంటే కంప్లీట్లీ ప్రతి ఎలిమెంట్ని మళ్ళీ సార్ట్ చేసి దాని యొక్క పొజిషన్ని మార్చాలి. కాబట్టి దాట్స్ ద వర్స్ట్ కేస్. ఆబ్వియస్లీ ప్రతిసారి వర్స్ట్ కేస్ కూడా ఉండదు. కాబట్టి ఈవెన్ దెన్ ప్రతిసారి వర్స్ట్ కేస్ లేనప్పటికీ కూడా వెన్ యూర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా వర్స్ట్ కేస్ ఏంటి అనేది ఆలోచిస్తేనే మీ యొక్క సొల్యూషన్ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఇట్ విల్ బి వర్స్ట్ కేస్ అనాలిసిస్ దట్ విల్ బి లుకింగ్ ఎట్. సో మీరు ఏ సార్టింగ్ అల్గారిథంని వాడాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఆబ్వియస్లీ చూసేది వర్స్ట్ కేస్నే. బట్ కొన్నిసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూవర్స్ కావాలని జడ్జ్ చేయడానికి, కావాలని టెస్ట్ చేయడానికి బేసిక్గా యావరేజ్ కేస్ తీసుకుని ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆబ్వియస్లీ ఎవరు మిమ్మల్ని బెస్ట్ కేస్ పెద్దగా అడగరు. ఆబ్వియస్లీ అడిగినా సింపుల్, కేవలం బబుల్ అండ్ ఇన్సర్షన్ మాత్రమే n. ఓకే, సెలెక్షన్ ఏమో n², మిగతా 2 n log n, 2 n log n, కేవలం సెలెక్షన్ మాత్రమే n². ఓకే, ఇన్ దట్ వే యూ కెన్ రిమెంబర్ ద బెస్ట్ కేస్ ఆల్సో. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫైనలీ అంటే స్పేస్ ఇంపార్టెంట్, వర్స్ట్ కేస్ ఇంపార్టెంట్, యావరేజ్ అప్పుడప్పుడు ఇంపార్టెంట్. స్పేస్ చాలా ఈజీ బికాజ్ 3 1లు కాన్స్టెంట్, కేవలం మర్జ్కి క్విక్కి, దాంట్లో బేసిక్గా మనం డివైడ్ అండ్ కాంకర్ చేస్తున్నాం కాబట్టి అడిషనల్ స్పేస్ బిగ్ O ఆఫ్ n యూజ్ అవుతుంది. గాట్ ఇట్? సో ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. ఐ నో బేసిక్గా మన సిరీస్ మొత్తంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్టెస్ట్ వీడియోస్, బట్ ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అండ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.